ప్రేమ ఒక తీయని పదం. ఆ పదం వింటేనే మనసులో ఏదో తెలియని అనుభూతి. కాలేజ్ దగ్గర, క్యాంటీన్ల దగ్గర, బీచ్ల దగ్గర, బస్ స్టాప్ల దగ్గర ఎక్కడ చూసినా ప్రేమే ప్రేమే ప్రేమే. స్వామియే శరణమయ్యప్ప. స్వామి, ప్రతిసారి వ్యాలంటైన్స్ డేకి నాకు 1000 రూపాయలు బొక్కే అవుతుంది కానీ నా లవ్ యాక్సెప్ట్ చేయట్లేదు. జుట్టుతో పాటు పేలబాధ కూడా పెరిగిపోతుంది. ఈసారిగా నా లవ్ సక్సెస్ అయితే నీ కొండకొచ్చి గుండు కొట్టించుకుంటాను స్వామి. జూలీ, ఇది 5వ సారి. ఐ లవ్ యూ. చెప్పుతో కొట్టినా నీకు బుద్ధి రాలేదా? శిక్షించిన ప్రేమే, క్షమించిన ప్రేమే. Valentine's Day today. Valentine's Day today. Valentine's Day today. ఒరే సాకరవా, ఓరు నా కొడకా, ఎక్కడున్నావురా? ఎమ్మో పంపటం లేట్ అయింది. డబ్బు టయానికి అందక అవస్థ పడుతున్నట్టున్నావు. అసలే నువ్వు మగమాటస్తుడివి. ఎక్కడున్నావురా? ఏంటిది? ఐ లవ్ యూ. షట్ అప్. సీ ఇట్ లిప్. ప్రిన్సిపల్ గారికి రిపోర్ట్ చేస్తా. ఆయన కూడా ఇదే పనిలో ఉన్నాడు. ముందు నా లవ్ యాక్సెప్ట్ చేసి తర్వాత వెళ్ళు. ఛీ, ఇది లేడీ స్టైల్. నాకు బాగా తెలుసు. స్టూపిడ్. సీ ఇట్ లిప్. ఇడియట్. పర్వాలేదు. అబ్బా, నా ఖర్చు. నా లవ్ మ్యాటర్ ఇంకా అర్జెంటు. ఓకే, అడ్డు. ఓకే కాదు, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. సావరా. వీక్నెస్ మీద కొట్టా. కాలేజీ మెట్లెక్కిన దగ్గర నుంచి తమ ప్రేమ గట్టెక్కే వరకు కుర్రాళ్లలో ప్రేమ టెన్షనే. Valentine's Day today. Valentine's Day today. Valentine's Day today. కోటి కిరణాలను పూయించిన ప్రేమే, చిమ్మ చీకట్లో మిగిల్చిన ప్రేమే. Love, 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 love annade ide ide. ఐ లవ్ యూ. నువ్వు లవ్ చేయవని నాకు తేలదా? ఈ టచ్ చాలు. జీవించిన ప్రేమే, మరణించిన ప్రేమే. Valentine's Day today. Valentine's Day today. అరే గులాబీ ఎవరా? 100 రూపాయలు. 100 రూపీసా? జస్ట్ 150. 150? ఏంట్రా క్షణానికో రేటు చెప్తున్నారు? 250. ఈరోజు వాలంటైన్స్ డే బాబు. 10 తో పాటు రేట్లు కూడా పెరుగుతాయి. ఫాస్ట్ జనరేషన్ లవ్ ని క్యాష్ చేసుకుంటున్నారు. ఇదిగో. ఆల్ ద బెస్ట్, నీ లవ్ సక్సెస్. థ్యాంక్ యూ. బాయ్. ఛీ, నీ అబ్బా కాస్త క్లోజ్ అప్ వాడు. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవికి చావుంది, కానీ సావులేందొక్క ప్రేమకు మాత్రమే. ప్రేమే శాశ్వతం. లవ్ ఈస్ ఫర్ ఎవర్, లవ్ ఈస్ ఫర్ ఎవర్, లవ్ ఈస్ ఫర్ ఎవర్. ఏమే మంచి కాఫీ పట్రా. కాఫీ అక్కడ పెట్టి గంట అయింది. ఇదిగోండి టవల్. మన మందారమాల గారు ఎక్కడ? ఇవాళ రిజల్ట్స్ వచ్చాయి కదా, గుడికెళ్ళింది. గుడికెడితే పులిహార చక్కెర పొంగలి పెడతారు కానీ మార్కులే వేయడే దేవుడు. సరేగాని ఈ కాఫీతో షేవింగ్ చేసుకున్నాను. ఇంకో మంచి కాఫీ పడరా. కర్మ.
ఈరోజే నా రిజల్ట్స్. నేను బాగా రాయలేదు, కానీ ఎలాగైనా పాస్ అయ్యేలా చూడు స్వామి. నేను పాస్ అయితే నీకు 100 కొబ్బరికాయలు కొడతాను. పరీక్షతో పాటు నెల కూడా తప్పినందుకు ఓ అమ్మాయి హుసేన్ సాగర్లో దూకి ఆత్మహత్య. మా కాలంలో అమ్మాయిలు మెచ్యూర్ అయిన 10 ఏళ్లకు కానీ ప్రేమించేవారు కాదు, కానీ ఇప్పుడు ప్రేమించిన 10 ఏళ్లకు మెచ్యూర్ అవుతున్నారు. కాలేజ్ దాకా వెళ్ళొస్తాను. కాలేజ్ దాకానా? లోపలికి వెళ్ళవా? అన్నట్టు తమ రిజల్ట్స్ ఇవ్వాలి అనుకుంటాను. ఈసారన్నా ప్యాస్ అవ్వడం ఉందా లేక సేమ్ రొటీనేనా? శుభమా అంటూ అది రిజల్ట్స్ చూడడానికి వెళ్తుంటే ఏం మాట్లాడవి? సరిగ్గా చదివేడిస్తే ప్యాస్ అవ్వక వస్తుందా? అదే పేరెంట్ అంటే కదా మనం తల్లి కూతురు అరగంట ముందు రెడీ. నా నాడి పోసుకోవడం తప్ప వేరే పనే లేదా మీకు? చూడవే చూడు, నువ్వు చదువుకోక నేను అనిపించుకోవాల్సి వస్తుంది. ఇంకా రిజల్ట్ కూడా చూసుకోలేదు కదమ్మా. ఈసారి ప్యాస్ అవ్వకపోతే పెళ్లి చేసి పారేస్తాను. ఫోన్లేండి, ఎప్పటికైనా చేయాల్సిందేగా. టాటాకో బిర్లాకో ఇచ్చి కాదు, ముష్టాడికి ఇచ్చి. మనం ఎప్పుడు పాస్ అయ్యామని ఎరా పాస్ అయ్యావు నువ్వు? ఏదో మీ దైవాలు ఫెయిల్ అయ్యాను. పని చూసుకో. వేధవా. రే పావని నంబర్ చివరిలో 2, 3, 2, 4. ముందు నీ నెంబర్ చూసుకో. నాది ఎలాగో చిచ్చరామే లేరా, ఆ అమ్మాయి పాస్ అయితే అంతే చాలు. అబ్బా, ఆ పావని కూడా సేమ్ టు సేమ్ నీలాగే ఆ పీటర్ గారి నెంబర్ కోసం వెతుకుతుందిరా బాబు. పావని నన్ను అప్పులు పాలు చేసావు కదే. సరిగ్గా చదివేడిస్తే ప్యాస్ అవ్వక వస్తుందా? అదే పేరెంట్ అంటే కదా మనం తల్లి కూతురు అరగంట ముందు రెడీ. ఈసారి ప్యాస్ అవ్వకపోతే పెళ్లి చేసి పారేస్తాను. టాటాకో బిర్లాకో ఇచ్చి కాదు, ముష్టాడికి. సచిన్, ఒరే సచిన్, ఎక్కడున్నావు నాన్న? అబ్బా, 24 గంటలు ఆ చదువేంట్రా? లైఫ్ లో ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి. మీ ఫ్రెండ్ ఆ లావటబ్బాయి ఉన్నాడు చూడు, అదే దత్తు ఫోన్ చేసి మాట్లాడాడు. పాపం వాడి కోసమైనా వెళ్ళు నాన్న. అబ్బాబ్బా, ఎక్కడున్నావురా? దేవుడు నేను చదువుకోవాలి, నాకు ఈ టూర్ మిస్ అయిపోవాలి స్వామి. దేవుడు నాకు ఈ టూర్ మిస్ అయితే చాలు స్వామి. అమ్మకి ఎలాగే మిస్ అయ్యే ఛాన్సే లేదు నాయనా. ఇదేంటి దేవుడి వయసు ఎలా ఉంది? అమ్మా అమ్మా ఇక్కడ బుక్ అయిపోయానే. అమ్మ వద్దే, నన్ను ఆ టూర్ కి వెళ్ళమనద్దే. నీకెప్పుడు చదువు గొడవేనంట్రా. ఓ వారం రోజులు సరదాగా వెళ్ళిరా నాన్న. అమ్మా ఎగ్జామ్స్ వస్తున్నాయి, చదువుకోవాలి. పైగా ఆ టిప్పు గాడు, ఆ డిపి గాడు, ఆ రామ్ గాడు, ఆ డుంపు గాడు అమ్మాయిలకి సైడ్ కొట్టడం తప్ప వేరే పనే లేదు. వాళ్ళతో నన్ను వెళ్ళమంటావా? వాళ్ళ గొడవ నీకెందుకురా? అమ్మా వద్దే, వెళ్ళు నాన్న. ప్లీజ్ నా బుజ్జి వద్దే. కదా, ప్లీజ్ అమ్మా, వెళ్ళు నా నాన్న. మాట వినవే. నా మాట వినమ్మా. వదిలేవే వదలమ్మా. తల్లో. వెళ్ళాలి. విసిగించగా నేను వెళ్ళను. హే నేను టూరుకు పోనా. మీరెప్పుడు వచ్చారా? మమ్మల్ని తొట్టిగా అన్నావు చూడు, అప్పుడు వచ్చాం. అమ్మాయిలు సైడ్ కొడతా అంటే అది మిస్ అయింది. నీ ఇంట్లో దూరం నీ యాంకమ్మ. మావా, మన గ్యాంగ్ లో కొంతమంది అమాయకంగా ఉంటూనే వెనకాల గోతులు తవ్వుతున్నారు. తప్పైందిరా బాబు, క్షమించండి రా. రేయ్, నిన్ను క్షమించాలంటే నువ్వు మర్యాదగా మాతో టూర్కు బయలుదేరరా. ఒరే మామ మా ఇంట్లో నీ పేరు చెప్పే బయలుదేరారా. ప్లీజ్ రా, నువ్వు రాకపోతే ఇప్పుడు వెళ్ళరా. ఒరే మామ ప్లీజ్ రా. మామ నన్ను వదిలేండి రా బాబు. ఆగరా, ఆగు. చూడండి డాడీ, మమ్మీ వాళ్ళతో నన్ను టూర్ వెళ్ళమంటుంది. ఏమే వాడు టూర్కి వెళ్ళమన్నావా? అవును, మీరేనా చెప్పండి. వెళ్ళరా, ఎంజాయ్ చేయి. కమాన్ ఎంజాయ్. తప్పదు, లేకపోతే నేను చదువు అనిపించేస్తాను. నీ తొట్టి గ్యాంగ్ అంతా అక్కడ వెయిట్ చేస్తున్నారు. కుర్రాళ్ళు వెళ్ళరా, ఎంజాయ్ చేయి. ఓవర్ యాక్షన్ వద్దు, బయలుదేరండి. కూర్చున్నారేంటి సార్? మీ కాళ్ళ మీద నిలబడండి. అంటే ఇప్పటిదాకా మీ కాళ్ళ మీద నిల్చున్నారా? మీ అమ్మ కడుపులు మాడ చంపుతున్నారు కదరా పొద్దుటి నుంచి. ఒకడొస్తే ఒకడు రాడు, మనిషి వస్తే లగేజ్ రాదు. మిమ్మల్ని పిక్నిక్ తీసుకెళ్లే కంటే ఒసామా బిన్ లాడెన్తో సంబంధం కలుపుకోవడం ఈజీరా. సార్ వెయిటింగ్లు అంటే భరించలేరు కానీ ఇంగ్లీష్ మేడంతో మీటింగ్లు చిచ్చడం అంటే ఓకేరా బాబు. ఎవడరా అది? నువ్వేనా? స్కెలెటన్? స్కెల్టన్ కాదు సార్, నా పేరు మిల్టన్. కత్తిరిస్తా అతి చేశావంటే
ఏం కత్తిరిస్తాను సార్? అదే వద్దని చెప్పేది. డీటెయిల్స్ చెప్పరా బాబు, కత్తిరిస్తారంతే. అరే తిరుగు తిరుగు. సన్నా కానీ బాగుందా? అరే వీడికి జుట్టు కింద డెప్పు ఉందా, డెప్పు మీద జుట్టు ఉందా? అర్థం కావట్లా. పోయాను బా. డిసిప్లిన్ ముఖ్యం, సామాన్ జాగ్రత్తలు. మనందరం ప్యాంట్స్ వేసుకొస్తే ఈ చెప్పు మొహం గడికి షార్ట్ అంత అవసరమా? మేడంకి వెనక చిచ్చడాం కదా, అందుకే ఈ బిల్డప్. ఎవడ్రా ఇక్కడ చిచ్చడాం అనే మాట మాట్లాడింది? నేనే సార్. చిచ్చడాం అంటే ఏమిటి సార్? చిచ్చడాం కా మతలబ్ క్యా హై సార్? చిచ్చడాం అంటే నిర్మలమైన భక్తి సార్. నిర్మలమైన భక్తి భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది సార్. అది అంబికా దర్బార్ భక్తి, అది తెలుసుకో. చించుతా తప్పు చెప్పావంటే. అరే అందరూ వచ్చారా, ఇంకెవరన్నా రావాలా? సార్ ఇంగ్లీష్ మీడియం రాలేదు. ఇంగ్లీష్ మీడియం రాలేదా? అయ్యో ఆమె రాకపోతే పిక్నిక్ ఏముందిరా? ఎంత బ్యాడ్ న్యూస్ చెప్పావురా? మేడం వచ్చారు సార్, ఫోన్ చేయడానికి వెళ్ళారు. ఎంత గుడ్ న్యూస్ చెప్పావమ్మా. వచ్చిందా నా తల్లి? సారీ సార్, లేట్ అయింది. సారీ తర్వాత బాబు, ట్రైన్ వచ్చేసింది. పద 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 పదండి, పదండి పదండి. సామాన్లు జాగ్రత్తలు, కత్తిరిస్తారు. ఎవరి సామాన్లు వాళ్ళు చేత్తో పట్టుకోండి. ఎక్కుమ్మా, ఎక్కువ తల్లి, ఎక్కువ పదరా. చంపేస్తాను రే, నీ కొవ్వు ఎక్కువే, లవ్వు ఎక్కువే. ఏదిరా మేడం ఫోన్ చేయడం కోసం పోయిందన్నారు, ఇంకా రాలేదేమిటి? ఆమె రాకపోతే పిక్నిక్ ఏముందిరా? దెబ్బ తగ్గిందా మేడం? ఏదో లైట్ గా. మీరు రారేమో అనుకున్నాను, వచ్చారు. వెరీ హ్యాపీ. ఎక్కండి. ఓ నో, లేడీస్ ఫస్ట్. ముందు మీరే ఎక్కండి. ఎక్కండి. మీరు ఎక్కినా నేను ఎక్కినా తేడా ఏముంది మేడం? మీరు రండి. ఏం పిల్ల మాట్లాడవా, ఓ పిల్ల పిల్ల ఏం పిల్ల మాట్లాడవా. మాట్లాడితే సైట్ కొడతారా మీరందరూ? మాకు మాట్లాడితే సైట్ కొడతారా? సైట్ మేము కొడితే ఏంటమ్ము, ఓ పిల్ల పిల్ల సైట్ మేము కొడితే ఏంటమ్ము. మీకు అంత సీను లేదయ్యో, సైట్ కొడితే బాటా చెప్పు తెగుతుందయ్యో. మొదలు పెట్టారా? రైలు ఎక్కిన దగ్గర నుంచి సైట్ కొడతాం. అటువంటి పాటలు పాడి చెడిపోకండిరా మీరు. కుర్రాళ్ళు చక్కగా భక్తి పాటలు వెంకటేశ్వర స్వామి మీద పాడుకోవచ్చు కదా. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, అటువంటి పాటలు పాడుకోవాలి బాబు. మీరేమో ఆ పాటలు పాడుకోండి, నేను మేడం ఆ పక్కన కూర్చుని ఏదో చిచ్చడం. పదండి మేడం. మీకు మధ్యలో ఏదైనా అవసరం వస్తే నన్ను మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. మనకు నీతులు చెప్పి సారు మేడంతో చిచ్చడం అంటారు. సారు మేడం చిచ్చడమయ్యో, సారు మేడం చిచ్చడమయ్యో. భద్రం కొడుకో సైట్ కొట్టకురో నా కొడక, భద్రం కొడుకో నవ్వు బావిలో పడబోక, భద్రం కొడుకో పోరి నవ్వులకు గురికాక. ఏంటి ఈ అమ్మాయి చాలాసేపు నుంచి ఏడుస్తుంది? ఎక్స్క్యూజ్ మీ. హలో హలో, ఎందుకండి ఏడుస్తున్నారు? హలో హలో, మిమ్మల్ని బాగా ఏడ్చినట్టున్నారు. మంచినీళ్ళు తాగండి, మినరల్ వాటర్ వెళ్ళండి, తాగొచ్చు. ఎందుకు ఏడుస్తున్నారు? పర్వాలేదు, నాతో చెప్పండి. ఎవరితో చెప్పకండి, నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను. అయితే ఎంత అమాయకులండి. ఫెయిల్ అయినంత మాత్రాన్ని ఇలా ట్రైన్ ఎక్కి వస్తారా? మీ రిలేటివ్స్ దగ్గరికి వెళ్తున్నారా? మరి ఎవరి దగ్గరికి? మరి ఎక్కడికైనా వెళ్తారు? మీ దగ్గర డబ్బులున్నాయా? 10 రూపీస్ అమ్మ నాకు టిఫిన్ చేయమని ఇచ్చింది. 10 రూపీసా? పోనీ
నెక్స్ట్ స్టేషన్ లో దిగి ఇంటికి వెళ్తారా? అమ్మో, ఇంటికి వెళ్తే నాన్న చంపేస్తారు. బాగా చదువుకొని పాస్ అయి ఉంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు కదండి. మేమంతా స్టెల్లా కాలేజ్ స్టూడెంట్స్. టూర్కి వెళ్తున్నాం. పోనీ మీరు మాతో పాటు రండి, అమ్మాయిలు కూడా ఉన్నారు. టూర్ నుంచి రాగానే క్షేమంగా మీ ఇంట్లో దిగబడతాను. ఓకేనా? ఏంటి? నేను ఫెయిల్ అయినా ఎవరితో చెప్పొద్దు. ఇట్స్ ఓకే, చెప్పలేండి. పోనీ మీకు అభ్యంతరం లేకపోతే మా మామయ్య గారి కూతురని చెప్తాను. అప్పుడు ప్రాబ్లమే ఉండదు. వస్తారా? ఓకే, ముందు మా లెక్చరర్ గారికి పరిచయం చేస్తాను. పదండి. మీరు ఎప్పుడు ఆ బట్టతల ప్రిన్సిపాల్ తో మాట్లాడుతుంటారు సార్. అది నాకు ఇష్టం ఉండదు మేడం. ఏమిటి వచ్చావు? తను మందారం అని మా మామయ్య గారి కూతురు సార్. నేను టూర్కి వెళ్తున్నాను తెలిసి పక్క స్టేషన్లో ఎక్కింది. వాళ్ళ ఊరు కూడా అదే సార్. ఓహో, మీకు అభ్యంతరం లేకపోతే మనతో పాటు టూర్ తీసుకెళ్దామని. బావ మీద ప్రేమతోటి రైలు ఎక్కేసింది అనమాట. దానికేం భాగ్యం. ఏమా మందారం, ఏం చదువుకుంటున్నావు? ఇంటర్మీడియట్. పాస్ అయింది సార్. పాస్ అయింది. ఓహో, అంటే నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్ అనమాట. అయ్యో, సారీ నెక్స్ట్ ఇయర్ డిగ్రీ కదా. మంచిదో, అమ్మాయిని మన వాళ్ళందరికీ పరిచయం చేసేయి. చూడమ్మా, నువ్వు ఈ కోతిమ గురించి పట్టించుకోవద్దు. నీ పాటికి నువ్వు ఎంజాయ్ చేసేసి. సార్, థ్యాంక్ యూ సార్. పో. మీరు ప్రిన్సిపాల్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి మేడం. హలో హలో హలో, కొంచెం ఆపుతారా? తను మందారం అని మా మామయ్య కూతురు. హాయ్. వీడికి మావయ్య కూతురు ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఏమో, ఇంటెలిజెంట్ గా ఇలా చెడిపోయాడంట్రా బాబు. హలో, మరి అవే ఎక్స్ట్రా మాటలంటే. మందారం మా మామయ్య కూతురు. మందారం, పద వెళ్దాం. వాళ్ళ అన్నదానికి ఫీల్ అయ్యి ఉంటుందా? మా ఫ్రెండ్స్ అలా మాట్లాడినందుకు ఏమనుకోవద్దు. వాళ్ళు అలా కనపడతారు కానీ చాలా మంచివాళ్ళు. అవును, ఇదే డ్రెస్తో వచ్చేసారా? జస్ట్ మినిట్. ట్రైన్ వెళ్ళిపోతుంది, ఇంకా ఇతను రాడేంటి? హలో, ట్రైన్ మిస్ అయ్యాను అనుకున్నారా? రండి. నేను ఎక్కడికి వెళ్ళాను తెలుసా? ఎక్కడికి? మీకు బట్టలు తీసుకురావడానికి. ఉన్న పడంగా వచ్చానన్నారు కదా, అందుకే మీకోసం డ్రెస్సెస్ తీసుకొచ్చాను. థ్యాంక్స్. ఇట్స్ ఓకే. సార్ సార్, నాకు అర్జెంటు. ట్రైన్ లో నానా గడ్డి తిన్నావు కదరా? అమ్మో, ఇక్కడే అయిపోయేటట్టుంది. బాయ్స్ అండ్ గర్ల్స్, మీ చేతికేమైంది సార్? అడుగుతున్నావా? ఇంకా ఆల్మట్టి డ్యామ్ అంటున్నావు. 2 బర్తులు కొట్టుకొని నా మీద పడి నా చెయ్యర కొట్టావు కదరా. ఇంకో ఏమైంది సార్ అని అడుగుతున్నావా? రే, వీడి దగ్గరకు కూడా పోవద్దు ఎవరు. రూమ్స్ ఓకే అయినాయి. బాయ్స్ రూమ్ లోకి బాయ్స్ వెళ్ళండి, గర్ల్స్ రూమ్ లోకి గర్ల్స్ వెళ్ళండి. మరి మీరే రూమ్ లోకి వెళ్తారు సార్? ఎవడది? రే అతి, నీకు చదువు తక్కువ, వాగుడు ఎక్కువ. డబుల్ మీనింగ్ డైలాగులు కొట్టద్దు, నాకు మండుద్ది. ఎక్కడ మండుద్ది సార్? ఎవడది? అదే ఎక్స్ట్రా డైలాగ్ అంటే. నోరు మూసుకుని పడు రూమ్ లోకి. ఎక్కడ సార్ అంట? వెళ్ళండి. ఎక్కడ మండుద్ది? ఎక్కడ మండుద్ది? స్టవ్ అయితే బర్నర్లో మండుద్ది, క్యాండిల్ అయితే ఒత్తి మండుద్ది, మనిషి అయితే ఎక్కడ మండుద్ది? అది తెలీదు. 8 ఏళ్ళ నుంచి చదువుతున్నావు ఈ కాలేజీలో. వెడదామా మేడం? పదండి. అదేంట్రా డిఫరెంట్ స్టైల్లో నడిచి దుబ్బించుకుంటున్నాడు. వాడికి ఫారెన్ అర్జెంట్ అయిందిరా, దాన్ని కవర్ చేసుకుంటున్నాడు అదవా.
innocent girl. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చానన్నారు. ఇంతవరకు అమ్మాయి జడ తెలియలేదు. సాయంత్రం అయితే గడప దాటిన అమ్మాయి ఇంతవరకు ఇంటికి రాలేదంటే నాకెందుకో కంగారుగా ఉందండి. అది ఎక్కడుందో, ఎలా ఉందో. ఇదంతా మీ వల్లే జరిగింది. ఈడొచ్చిన అమ్మాయిని పట్టుకుని నోటికొచ్చినట్టు తిడతారు. అది ఏ నుయ్యో గొయ్యో చూసుకుని ఉంటే ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? అనవసరంగా ఆ అమ్మాయిని నా మర్దలని చెప్పి తప్పు చేశానా? పాపం ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు. ఆ అమ్మాయి ఇక్కడ ఉన్నట్లు వాళ్ళకి చెప్పేయాలి. ఇంకా లేట్ చేయకూడదు. వెంటనే సార్కి నిజం చెప్పేయాలి. సార్ సార్ సచిన్, ఏంటయ్యా ఈ టైంలో వచ్చావు? సార్, ట్రైన్లో నేను మీతో అబద్ధం చెప్పాను. నిజానికి మందారం మా మామయ్య కూతురు కాదు. మరి ఏం మహాతల్లి, పరీక్ష ఫెయిల్ అయినంత మాత్రాన ఇంట్లో నుంచి పారిపోవడమేనా? నేను చిన్నప్పుడు ప్రతి సంవత్సరం ఫెయిల్ అయ్యామండి. పారిపోయానా? ఎప్పుడో పాస్ అయిన తర్వాత పారిపోయాను, ఉద్యోగం కోసమని. మీ అమ్మ నాన్న ఎంత బాధపడతారు? మీ ఫోన్ నెంబర్ చెప్పు, మీ ఫోన్ నెంబర్ చెప్పు. హలో హలో, హనుమంతరావు గారండి? నేను సార్. ఎవరు సార్? నేను లెక్చరర్ వెంకటరావు మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి సార్. మీ అమ్మాయి మందారం మా దగ్గర క్షేమంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఏమే మన మందారం క్షేమంగా ఉంది. మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు సార్? నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మేము టూర్కి వచ్చాము. మీ అమ్మాయి మందారం మా ట్రైనే ఎక్కింది. సార్ సార్ ఒకసారి మీ అమ్మాయితో మాట్లాడండి. ఇవ్వండి సార్. హలో నాన్న. అమ్మా, ఎందుకు ఇలా చేసావమ్మా? ఏదో ఆవేశంలో మాట అన్నావనుకో, అంత మాత్రం చేత నీ మీద ప్రేమ ఉండదా? ఒకసారి అమ్మతో మాట్లాడమ్మా. హలో మందారం. అమ్మా, నువ్వు కనిపించకపోయేసరికి ఎంత బెగ పెట్టుకున్నావో తెలుసా? నిన్ను వెతికించిన చోట్లేదమ్మా. ఇంకెప్పుడు ఇలా చేయనమ్మా. నన్ను క్షమించండి. మీరేం భయపడకండి. మీరు మాట్లాడండి. అమ్మా. సార్. హలో హనుమంతరావు గారు. సార్ సార్ చెప్పండి సార్. మా పిక్నిక్ టూర్ అయిపోగానే మీ అమ్మాయి మీ ఇంటికి క్షేమంగా చేరుతుంది. మీరు ధైర్యంగా ఉండండి. సార్ థ్యాంక్ యూ సార్. ఓకే. ఏమండి? ఐఎమ్ సారీ. ఎందుకు? నువ్వు ఫెయిల్ అయ్యావని మా సార్తో చెప్పినందుకు. ఓ ఇట్స్ ఓకే. నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఐ లవ్ యూ రా. చిన్ని అబ్బా, నేను మొగండి రా. ఒరేయ్, స్నానం మధ్యలో వచ్చాను రా. ఎవరన్నా ఒక సోపిచ్చి పుణ్యం కట్టుకుంటారా? అబ్బా, వీడు కూడా స్నానం కూడా చేయలేడు. సోప్ కావాలా? అయిపోయాడు రా. చేతి కడిగితే సోపు కాలికిచ్చారో నాకు తెలుసురా. మీకు ఎప్పటి నుంచో ఉంది నా మీద. ఏంటి మేడం కింద పడ్డారు? మీరే పైన పడ్డారు. లేవండి మేడం, ఎవరన్నా చూస్తే బాగుండదు. లేవాల్సింది మీరు. ఓ ఐ సీ. దెబ్బ తగిలిందా మేడం? పెద్దగా తగలలేదులేండి. ఏమీ కానట్టేగా. మీరు ఒక్క 2 నిమిషాలు ముందొచ్చుంటే ఏదో అయ్యేది. అయ్యో, 2 నిమిషాలు ముందు వస్తే ఎంత బాగుండేది. నా బతుకంతా లేటే. ఎంత మంచి ఛాన్స్ మిస్ అయ్యాను. వెతవ సబ్బు.
సప్పేంటండి? అది తర్వాత చెప్తానులే. వస్తాను. ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎంతసేపటి నుంచి నీకోసం వెయిట్ చేశానో తెలుసా? అవునా? ఆ సచిన్ గారు ఏంట్రా కనపట్లేదు? రే అటు చూడరా, మరదలతో ఎంత హ్యాపీగా వస్తున్నాడా? అవునరా, ఫ్రెండ్స్ వదిలేసాడేంట్రా వాడు? నువ్వు ఆ మధ్య ప్రేమిలు అంటే పడినప్పుడు మమ్మల్ని పట్టించున్నావేంట్రా? ఇప్పుడు నీలాగే వాడు. నీ అబ్బా మీరు ఎంకరేజ్ చేయబట్టే కదరా దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోకుండా వెంటపడ్డాను. ఏమ్మా నీకు తెలీదా అది ఆల్రెడీ నలుగురిని వదిలేసిందని? సచిన్, నేను ఊరెళ్ళిపోతాను. ఏ ఎందుకు ఫీల్ అవుతున్నావా? డోంట్ ఫీల్. ఆల్ ఆర్ అవర్ ఫ్రెండ్స్. బీ హ్యాపీ. రండి, ఎంతసేపు బయలుదేరతారు? రావమ్మ, ఆడేవు గాని బాలు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అదే ఓవర్ యాక్షన్ అంటే. థ్యాంక్స్. ఇంకెవరున్నారా? రండి గబాల్, రండి తొందరగా రండి. అమ్మో ఏంట్రో వాడేమో పడి చెయ్యని కొట్టాడు, నువ్వు కాళ్ళని కొడతావా? సారీ మేడం, గట్టిగా గుద్దానా? అయ్యో పదండి. మీరే ఎక్కండి మేడం, లేడీస్ ఫస్ట్ ప్లీజ్. ఎక్కండి మేడం. మీరు ఎక్కండి. డ్రైవర్ రైట్ రైట్. మొన్న స్ట్రైట్ గా వచ్చి లవ్ లెటర్ చేతిలో పెట్టాడే, మరి నువ్వేం చేసా? చెప్పు తీసేసరికి సెట్ అయ్యాడు. హలో హలో, మీ బావ మరదలు పక్క పక్కనే కూర్చోండి, మేమెందుకు మధ్యలో? తెప్పరంద తెర లాలిని అహో అహో, కాలి తేరే గుత్తు తెప్పరంద తెర లాలిని అహో సోపున మీద విసిరింది ఎవరమ్మా? సోపున మీద విసిరింది ఎవరమ్మా? మార్నింగ్ నా మీద సోపు విసిరేసింది ఎవర్రా? చెప్పరా, వాటర్ ట్యాంకర్ ఉన్నావు చెప్పు. సార్ వీడే సార్. వీడేనా? రారా రారా. ఎరా సోపుడు బాగా విసిరేస్తావా? అరే నీకు మన పరీక్షలో ఎంత వచ్చింది పర్సెంటేజ్? 20% వచ్చింది సార్. 20 వచ్చిందా? 60 వస్తే నీకు ఏమైనా అభ్యంతరమా? అంతనా సార్, నీ దండం పెడతా. 60 కాదురా, 70 వస్తుందిరా. అరే సార్ నీకు అలవాటు అరే నువ్వు నాకు సహాయం చేయాలరా. రోజు ఇట్టాగే సబ్బు విసిరేస్తూ ఉండాలరా. సరే సరే. వరుసగా 3 రోజులు సోపు విసిరేసేదంటే మేడం నాది అవుతుంది. సోపు నా మీద విసిరింది ఎవరమ్మా? నీ అబ్బా సోప్ నేనే విసిరేసి నీ పేరు చెప్పాను కదరా, అనవసరంగా పర్సెంటేజ్ పెరిగిపోయింది. ఇంకేనయ్యా తెలుసుకోవయ్యా ఏ లోకం ఇంకేనయ్యా. జోకరేరా మామ, చేస్తారా? నీకు కాకుండా అరికేస్తారా మామ? మేడం ఏంట్రా పేకాడుతున్నారా? అవును సార్. వద్దురా, జోదం మంచిది కాదురా. జోదం ఆడి ధర్మరాజు అంతటి వాడు రాజ్యం మొత్తం కోల్పోయాడురా. దుర్యోధనకు బెనిఫిట్ అయింది కదా సార్. నువ్వు వారుట్లో వచ్చావా? అది కాదురా, ఈ ఆటలో ఒక రోజు వస్తే ఒక రోజు పోతుందిరా. అందుకే కదా సార్ రోజు మార్చి రోజు ఆడుతున్నా. కుర్చీ కూడా రెడీగా ఉంది, హాయిగా కూర్చో. లక్కీ ఫెయిలర్. మాస్టర్ సబ్బు లేకుండానే మేడం మీద పడుతున్నారా? ముందు మొక్కేరా మామ. దెబ్బ తగిలిందా? పెద్దగా తగలలేదు. గట్టిగా గుద్దానా మేడం? అయ్యయ్యో, ఎంత కరెక్ట్ గా కుర్చీ లాగేశారు మేడం. ఈసారి మళ్ళీ అట్టాగే కుర్చీ లాగేస్తారు కదా? అంత సీన్ లేదులేండి. ఓ మేము ఆడతారా ప్లీజ్? రే పాప ఆడిద్దంట్రా. వద్దులేమ్మా, మేము నీచులు డబ్బులకే ఆడతాం. మేము కమినలమే, డబ్బులు లేకపోతే అస్సలు ఆడం. అరే కోసేరా మామ, లేట్ ఎందుకు, మన పంట పండుద్ది. మనకు కావాల్సింది డబ్బులు. మరండి దోల తీరుద్ది. మమ్మల్ని అంత తక్కువగా అంచనా వేయకండి అమ్మా. మాటలు చెప్పడం కాదమ్మా, పేకాట. ఆనాడు పాండవులే బికార్లు అయిపోయారు. అంత లేదు కన్నా. పంచరమా, మంచి ఊపులో ఉన్నాను. సర్లే చూసుకుందాం. నువ్వు కట్ చేయమ్మా, చూసుకుందాం గానీ. ఇక్కడేరా బాబు.
ఏరా నా జోకర్ చూసావుగా? లేదు మావా, నేను చూడలేదుగా. అబద్ధాలు చెప్పు. ఒట్టు అమ్మతోడు, నేను చూడలేదు. నేను ఆడట్లేదు. నా మాట ఏంట్రా, నీ పేకలో చుట్టానికి ఉందిరా, ఉంగుద్ది అప్పుడు చూడు. ఏం చేస్తున్నాడు వీడు? స్పాట్ చూస్తున్నాడు వాడు. చెప్పు తెగుద్ది, చెప్తా మీ సంగతి. స్టూపిడ్స్. ఏంట్రా ఏమైంది? ఏంట్రా ఆట మానేసిందేంటి? ఏంటో చూసే వీళ్ళని మాత్రం వదలండి. ఇంతకీ ఎల్లార్చి ఎక్కాడా లేకపోతే మేడంతో బీచ్ లో ఇసుక గుళ్ళు కట్టుకుంటున్నాడా? ఎవరాదే? అమ్మో లోపలే ఉన్నారు రాయ్. పద్నామంది ప్రేమలో మరి కమాన్, పద్నామంది ప్రేమలో మరి. మీ ఎక్స్ట్రా లాపి నోరు ముయ్యండి, మీ ఎక్స్ట్రా లాపి నోరు ముయ్యండి. ఆగండి, కబడ్డీ ఆడదాం అందరం కలిసి. అరే డిప్పా, మీరు కబడ్డీ ఎందుకు ఆడదామంటున్నారో మాకు తెలుసులే. ఏం చెక్క మమ్మల్ని పట్టుకోవచ్చని. తిట్టడం అంత సీన్ లేదమ్మా అక్కడ. చిచ్చడమేం కాదు, మీరందరూ దొంగరాయలు రా. సందు దొరికితే చాలు సైట్ కొడతామని. ఏంటమ్మా చీమా చీమా నువ్వు ఎందుకు కుట్టావంటే నా బంగారు పుట్టలో ఏలు పెడితే నేను కుట్టనా అన్నట్టు మీరు తొడల దాకా మిడ్డీలు వేసుకుంటే మా వాళ్ళ దగ్గరికి వెళ్తారా? అక్కడ మీ ఫ్రెండ్స్ అందరూ సీరియస్ గా లవ్ సెట్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చిందే అందుకు. అబ్బా ముద్దిగా బొద్దిగా ఉంది ప్రేమదంట. ఈరోజు వీళ్ళిద్దరు విషయం తేల్చాల్సిందేరా. ప్రేమ అంటే ఖుషీనా మజాకా? అదంతా వద్దు. మా డుంబుగాడంటే నీకు ఇష్టమా లేదా? ఏయ్, ఇష్టం ఉంటే ఉందని చెప్పు, లేదంటే లేదని వాడితో చెప్పు, అంతేగాని నాంచుడు వ్యవహారాలు. మా ఇంట్లో ఇలాంటివి నచ్చావు. మరెందుకు మా నాతో పాటు రెస్టారెంట్లకి పార్కులకి తిరిగావు? మేం మాట్లాడుతున్నాం కదా, మధ్యలో నీకెందుకురా? ప్లీజ్ ఏడవద్దు డుంబు. మరి అదే ఎక్స్ట్రా అంటే వాడు ఏడిస్తే నీకేంటే బాధ? ఎందుకంటే నాకు వాడంటే ఇష్టం. గాజువాక పిల్ల మే గాజులోళ్ళ కాదా, గాజువాక పిల్ల మే గాజులోళ్ళ కాదా, గాజువాక పిల్ల మే గాజులోళ్ళ కాదా, చెయ్యి సాపలేదా? ఇప్పుడు జోక్స్ చెప్పుకుందామే. ఏయ్, ఎన్వి జోక్స్ చెప్పుకుందామా? చెప్పు చెప్పు చెప్పవే. అబ్బా నాకు ఎన్వి జోక్స్ అంటే సిగ్గబ్బా. ఇలాంటిదే ముందు లేచిపోయేది. సరేలేవే. నేను ఒక మంచి ఎన్వి జోక్ చెప్తాను, అందరు దగ్గర చెప్పు 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 చెప్పు. లేడీస్ ఎక్కువగా నైట్ టైమ్స్ లోనే నైటీలు ఎందుకు తీసుకుంటారో తెలుసా? అబ్బా చెప్పవే. అబ్బా టెన్షన్ పెట్టుకుంటా చెప్పవే. భర్తలు ఇళ్లలోనే ఉంటారు కాబట్టి. నవ్వుతా అన్నారు కిలకలమని, చిలకల్లాగా. మామూలు చిలకలు కాదురా, రామ చిలకలు. అబ్బా తొక్కకరా. అబ్బా నెమ్మది మామ, అక్కడ ఎన్ని జోకులు మిస్ అవుతున్నాయి మామ. ఒక్కొక్కళ్ళు చూడు ఎలా కిలకలని అవుతున్నారు. నేను ఒక జోక్ చెప్తానే. ఒకసారి మా పక్కింటి అంకుల్ పెళ్ళాన్ని లేని సమయంలో మర్దలు చేపట్టుకున్నాడట. ఇమ్మీడియట్ గా ఆయన బ్యాటరీ వీక్ అయింది. ఎందుకే అంటే ఆ రోజు రాఖీ పౌర్ణమి. ఆ పట్టుకున్న చేతికి రాఖీ కట్టేసి అన్నయ్య అందట. ఏమో అనుకున్నావు ముద్దులేరా. బాగండి, నేను మంచి ఎన్వి జోక్ చెప్తాను. ఓ పల్లెటూరు వాడికి కూతురు పుట్టిందట. వెంటనే హాస్పిటల్ వాళ్ళు వాడికి ఇన్ఫార్మ్ చేశారు. అతడు కోపంగా హాస్పిటల్కి వచ్చి, ఏమి కూతుర్ని కంటావా అని పెళ్ళాన్ని చెడమడ తిట్టాడట. వెంటనే ఆమె, చాలే నేను నమ్ముకుంటే ఇది కూడా పుట్టేది కాదు అందట. అదే వాళ్ళకి తెలిసిపోయింది రాయ్. మిమ్మల్ని తెలియదుగా. నాన్న ఇక్కడ ఉన్న దొంగలాగా వస్తాడు. నువ్వున్నావన్న ధైర్యంతోనే వచ్చారు దొంగలు. కూనీలు జరిగిపోతాయి అంతే. మీరేమీ భయపడద్దు, ఆధైర్యపడద్దు. ఎటువంటి దొంగనైనా సరే పట్టుకోవడం కోసం మనకు కింగ్ కాంగ్ లాంటి వాచ్మెన్ ఉన్నాడు. ఇతనే లో దాక్కున్నా సరే మన చూపుకు సిక్కిపోవాల్సిందే. అదే ఎగస్టాడేల కంటే ఎనకబో.
చెప్పండి, మీలో ఎవరైనా దొంగను చూశారా? నేను చూశాను సార్, నల్లటి ముసుగులో ఉన్నాడు సార్. ఆ మాట మెల్లగా చెప్పొచ్చుగా, ఎందుకు అరుస్తావు? అవును సార్, మన టిప్పు గళ్ళని ఉంటాడు సార్. ఓకే, యూ డోంట్ వర్రీ. మీరంతా వెళ్ళి మీ రూమ్ లో పడుకోండి. రాత్రి అంతా మీరు కాపలా కాస్తారా సార్? మరి ఏందనుకున్నా, ఇప్పుడు నేను కాకి బట్టలు వేసుకుని ఒక చేత్తో కర్ర పట్టుకుని ఒక చేత్తో టార్చ్ లైట్ పట్టుకుని రాత్రి అంతా కాపలా కాస్తూ ఉంటాను. నేను వాచ్మెన్ కదా, నేనేమో లెక్చరర్. ఇదిగో వాచ్మెన్ నిండా అరే టైసన్, నీ మైక్ పగిలిపోతుంది. ఇదిగా ఇతను అసలు మంచోడు కాదు. అందరూ వెళ్ళి తొంగండి అంతా వెళ్ళిపోండి, మొత్తం వెళ్ళిపోండి. సారీ మేడం, ఇందాక మిమ్మల్ని గట్టిగా గుద్దానా? లేదులేండి, అయినా మీకు ఇది మామూలేగా. మరేం చేయమంటారు, వాడేమో మెల్లగా అరిచాడు. వాడు ఇప్పుడు గట్టిగా అరుస్తాడు. మీ నాన్న కాదంటే ఫైట్ చేసైనా నేను లేపుకుపోతా. సచిన్ కనిపించాడా? ఎక్కడో చదువుకుంటా ఉంటాడు. దొరుకుతుంది, పట్టుకుంటా చూడు. లేకపోతే పెట్టుకునేవాడిని. వాడు చెప్పాడు కదమ్మా, మీ బావ దగ్గరికి వెళ్ళు. అక్కడున్నావా? సచిన్, రా కూర్చో. ఏంటి ఇలా వచ్చావు? అబ్బా ఈ ప్లేస్ ఎంత బాగుందో, అందుకే నేను ఇక్కడ కూర్చున్నా. అవును, అందుకే కూర్చున్నా. అక్కడ నన్ను ఎవ్వరూ పట్టించుకోవటం లేదు, అందుకే ఇలా వచ్చాను. అది సరే కానీ నువ్వేంటి డల్గా ఉన్నావు? ఏ నిన్నే, ఎందుకు అలా ఉన్నావు? అదేం లేదు, చదువుకుంటున్నాను. నీకు చదువు అంటే అంత ఇష్టమా? ప్రాణం, చిన్నప్పటి నుంచి కూడా. మీ ఇంట్లో నేను చదువుకోమని బాగా ఎంకరేజ్ చేస్తారనుకుంటా. అదేం లేదు, నన్నెప్పుడూ వాళ్ళు చదువు అనే మాటే అనలేదు. అయినా మనకి ఇంట్రెస్ట్ ఉండి చదవాలే తప్ప ఒకరు చెప్తే వచ్చేది కాదు. ఓహో. యాపిల్ వద్దు. పర్లేదు, తీసుకో తీసుకో. చాలా బాగుంది. తీసుకో. నువ్వే తిను. ఏమైంది? ఏంటలా దూకేశావు? నేనెంత భయపడ్డానో తెలుసా? నీకేమన్నా అయ్యుంటే? నాకేమవుతుంది? ఏం కాదు. ఏయ్, ఏంటా ఏడుపు? నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఈ బుక్ కోసం నీళ్ళలోకి దూకేయాలా? నీకు మీ అమ్మంటే ఇష్టమా? నాకు నా స్టడీస్ అంటే అంతే ఇష్టం. ఐ లవ్ మై స్టడీస్. పండు 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 పచ్చ పండు అరటి పండు దాని పేరు.
పడవను గుద్దుతాను, అద్దరిపోవాలి. దెబ్బ తగిలిందా మేడం? మా ఆయన సుత్తే నిజంగానే తగిలిద్దారు సారు. మీకు పెళ్లి ఎప్పుడైంది మేడం? వాచ్మెన్ ఏరేగా నా హస్బెండ్. అయ్య బాబు ఇదండి బకెట్ నా మీద విసిరేసి నువ్వే చేస్తున్నావే నా వైపు పడిపోన్నారైతే అయ్య బాబాయ్ ఏంటే బకెట్ కప్పేసా ఏదవుతా వేసాలు ఎత్తున్నావా? ఇదిగా మన సంగతి అడుగుతాడు బకెట్ బద్దలైపోద్ది. అది కాదు మావా, ఆ సారు గారు చాలా మంచోళ్ళ కనిపిస్తున్నారు. అంటే ఏంటి అప్పుడు ఆడికి కత్తుకుపోయినవేంటి? ఇదిగా అద్దులు మీరినావంటే కూనీలు అయిపోతాయి అంతే. కత్తిని సుత్తేనే నీ కాళ్ళు ఆడవు, ఇంక నీ మోకానికి కూలీలు ఒకటా. మన ఈ పాయింట్ కనిపెట్టేసినదే, ఇంకా దీన్ని కాయడం కష్టమే. సచిన్, సచిన్ ఏమిటయ్యా జ్వరంగా ఉందా? వద్దు లేవద్దు, పడుకో పడుకో. పర్వాలేదు సార్. మరి టాబ్లెట్స్ ఏమైనా వేసుకుంటున్నావా? ఇప్పుడు వేసుకున్నా సార్. మనం టూర్ క్యాన్సిల్ చేసుకుంటే బాగుంటుందేమో. యు ఆర్ రైట్. వద్దు సార్, పర్వాలేదు, తగ్గిపోతుంది. ఎలాగయ్యా? ఎలా వెళ్తామయ్యా నీకు ఇలా జ్వరంగా ఉంటే? మీరు వెళ్ళండి సార్ ప్లీజ్. మేము వెళ్ళమయ్యా. బాయ్స్ అండ్ గర్ల్స్ టూర్ క్యాన్సిల్. వద్దు సార్, వెళ్ళండి సార్ ప్లీజ్ సార్, నా కోసం. ఓకే, సచిన్ కి తోడుగా ఎవరుంటారు? నేనుంటాను సార్. యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. టైం కి టాబ్లెట్స్ అవి ఇస్తూ ఉండాలి. ఓకే సార్. జ్వరం అంత పెద్దగా లేదనుకో. ఓకే సచిన్, యూ మస్ట్ టేక్ రెస్ట్. సార్. బాయ్స్ అండ్ గర్ల్స్ లెట్స్ గో. వస్తాం సచిన్, జాగ్రత్తమ్మా. నువ్వు కూడా వాళ్ళతో పాటు వెళ్ళాల్సింది. అనవసరంగా నా కోసం. ఏం పర్లేదు, నా కోసం నువ్వు ఎంతో చేశావు. నీకోసం ఈ మాత్రం చేయలేనా? సరే, కాసేపు అయ్యాక బయటికి వెళ్దాం. ఓకే. ఈ ఫారెస్ట్ చాలా బాగుంది కదా? అవును, చాలా అందంగా ఉంది. ఇంతకీ నీ జ్వరం తగ్గిందా? నువ్వు తలపై చేయి పెట్టావుగా, జ్వరం హుష్. అంత లేదులే. అంత ఉందమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు. నిజంగా అంత బాగున్నానా? చాలా థ్యాంక్స్. ఈ డ్రెస్లన్నీ మీ క్లాస్మేట్స్వే. ఓ పంచి, నచ్చినవన్నీ కొట్టేసేయి. అవును, మీ ఫ్రెండ్స్ లవ్ సెట్ చేసుకోవడానికి టూర్కి వచ్చారా? ఎందుకు అలా అడుగుతున్నావు? అందరూ ఎక్స్ట్రాలే. సచిన్, నువ్వు ఎవరినైనా లవ్ చేసావా? నిజం చెప్పు. ప్రామిస్. మరి నువ్వు? కాల్గేట్. జోక్ ఆఫ్ ది డే. నాకు తేనంటే చాలా ఇష్టం సచిన్. అవునా? తేనె కొట్టిద్దామా? వద్దు, తేనెటీగలు కరుస్తాయి. ఏం కాదు, నువ్వు రెడీగుండు. నీకు తేనంటే ఇష్టం అన్నావుగా. వద్దు సచిన్, నా మాట విను.
పరిగెత్తడానికి రెడీగా ఉండు. ఓకే 1 అబ్బా ఏం కాదన్నా 2 3 హే తేనె పట్టు. పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. మందారు ఇది కప్పుకో. ఇది ఫుల్గా కవర్ చేసుకో. మందారు వెళ్ళిపోతున్నాం రా. సచిన్ గాడికి జ్వరం మొన్నటికి బదులు ఈ రోజు వచ్చినా బాగుండేది. ఇంకో 4 రోజులు హ్యాపీగా గడిపేసేవాళ్ళం. పోనీ నాకు జ్వరం అని చెప్పనా? నీ క్యాన్సర్ అన్న ఎల్ఆర్జీ గారిని నమ్మడుగానే నడు. రేయ్ తిండా బయలుదేరా, ట్రైన్ టైం అవుతుంది. కుళ్ళురా కుళ్ళు దొంగనాయలా. నాకేమైంది అసలు? నా మనసుకి ఎందుకు ఇలా అవుతుంది? మొత్తానికి ఈ టూర్ లోపలే నీ లవ్ సక్సెస్ చేసుకున్నావు సుబ్బు. ఆ ఆనందం ఈ రోజుతో తీరిపోతుంది లేవోయ్. ఎందుకే? ఎందుకంటే మా డాడీ ఈ పెళ్లికి ఒప్పుకోరే. ఎందుకంట? ఏముంది, నేను ప్రేమించిన వాడు ఎందుకు పనికిరాని చెత్తేదవా. ఆ చెత్తకి కొంచెం మెరుగుదిద్ది కొత్తగా చూపిస్తే సరే. నువ్వేం బాధపడకే. నేనెందుకు బాధపడతాను? ఆడు కాకపోతే ఇంకోడు. బాయ్స్ రెడీయా? మేం రెడీ సార్. గర్ల్స్ రెడీ ఏమో చెప్పండి. అదే సార్, ఊరు వెళ్ళడానికి. ప్రాక్టికల్స్ ఇప్పుడు ఉన్నాయి. వచ్చే నెలలో సార్. మార్కులు వేసేది ఎవరు? మీరే సార్. మరి ఆ సంగతి గుర్తుంది కదా? అవును సార్. నోరు మూసుకొని బయలుదేరండి. ఓకే సార్. వీడెక్కడ పాగలగడరా, బ్లాక్ మెయిల్ చేస్తాడు. పదండి పోదాం. అంతే మామా, కొన్ని జీవితాలు అంతే. నేం చేయలేం. థ్యాంక్స్ రామా, ఈ టూర్ లో నా లవ్ సెట్ చేశారు. బొంగులో లవ్ లేరా? వాడు లవ్ వాడు తిండి కోసం దాన్ని ఎక్కడ అమ్మేస్తాడు. ఇదిగో సచిన్, నువ్వు ఆ అమ్మాయిని జాగ్రత్తగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ నాన్నగారికి అప్పచెప్పి వెళ్ళు. అలాగే సార్. వచ్చావమ్మా. ఏదో పరీక్ష తప్పితే తప్పేవు. ఈ అమ్మను వదిలేసి అలా వెళ్ళిపోతే నేనేమైపోవాలో చెప్పు. ఇంకెప్పుడు అలా వెళ్ళదమ్మా. ఏమండి, మన అమ్మాయి వచ్చిందండి. ఏమ్మా, నిజంగా బిచ్చగాడికి చేస్తాను భయపడ్డావా పిచ్చి తల్లి? ఫోన్లేమ్మా, ఈసారి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుదు కానీ అది మాత్రమే ఈ జన్మ జరగదు. మళ్ళీ మొదలెట్టారా? ఆ అమ్మాయి క్షేమంగా ఇంటికి చేరింది, నాకు అదే చాలు. ఇతను నాన్న సచిన్, లోపలికి రా సచిన్, రా. ఓ దా బాబు దా. రా సచిన్. నువ్వు లేకపోతే మా అమ్మాయి మాకు దక్కేది కాదయ్యా. దా కూర్చో. పర్వాలేదు సార్, ఇంకా ఇంటికి కూడా వెళ్ళలేదు. పర్వాలేదు కూర్చో. పర్వాలేదు బాబు, రా. రావయ్యా, మొహమాట పడతావేంటి? అమ్మాయి ఫస్ట్ క్లాస్ నేను టీలు పట్టరాపో. ఏం చదువుతున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్ సార్. నాన్నగారు ఏం చేస్తుంటారు? స్టేట్ బ్యాంక్ లో జనరల్ మేనేజర్. అమ్మగారు హౌస్ వైఫ్. ఇంట్లోనే ఉంటారు సార్. అక్కలు అబ్బాయి ఎవరు లేరండి, నేను ఒక్కడిని. నీకేమిటా స్టేట్ ఫస్ట్? ఏదేమైనా నీ రుణం తీర్చుకోలేమయ్యా. అయ్యయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకండి? ఏదో నాకు తోచిన హెల్ప్ నేను చేశాను. ముందు ఇక్కడి తీసుకో బాబు. అప్పుడప్పుడు వస్తుంది బాబు. నేను వస్తానండి. మంచిది, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నేను వస్తాను. అమ్మా, సచిన్ డ్రాప్ చేసి వస్తాను. అలాగేనమ్మా. ఓకే బాయ్. మళ్ళీ ఎప్పుడు కలుస్తావు? ఆ దేవుడు కలిపినప్పుడు.
నిన్నేరా మాట్లాడమే అలా వెళ్ళిపోతావేంట్రా? బానే జరిగిందమ్మా. ఏమైంది వీడికి? ఇంట్లోకి రా. నాకు ట్యూషన్ టైం అయింది, మరోసారి వస్తాను. ఓకే బాయ్. బాయ్. అప్పలకొండ అమ్మా, వెళ్ళి వాటిని కట్ చేయి. అట్టగానండి. సచిన్, అదేంటి నాన్న, ఎందుకు ఏడుస్తున్నావురా? కాలేజీలో ఎవరైనా ఏమన్నా అన్నారా? ఏంటి నాన్న, టూర్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఎందుకు అలా ఉన్నావు? నువ్వే వద్దన్న ఆ టూర్కి బలవంతంగా పంపించావు. అందులో నేను చేసిన తప్పే ఉందిరా. వద్దు 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 అన్న, ఆ టూర్కి వెళ్ళబట్టే నేను బాగా డిస్టర్బ్ అయ్యాను. మందారం తెలుసుగా, నాకు టూర్లో పరిచయమైన అమ్మాయి. ఆ అమ్మాయిని చూడకుండా ఒక్క క్షణం ఉండలేకపోతున్నానమ్మా. నాకు బాగా చదువుకోవాలనుంది, కానీ కాలేజీకి వెళ్ళినా ట్యూషన్కి వెళ్ళినా ఏ పని చేసినా ఆ అమ్మాయి గుర్తొస్తుందమ్మా, గుర్తొస్తుంది. సచిన్, ఏంట్రా నువ్వు మాట్లాడేది? మందారం అంటే మొన్న మన ఫంక్షన్కి వెళ్ళామే ఆ అమ్మాయా? అసలు ఏమైందిరా నీకు? చదువు తప్ప వేరే లోకం తెలియని నీకు ఈ మాటలేంట్రా? అదే నాకు అర్థం కాలేదమ్మా. సచిన్, రేయ్ సచిన్, మెల్లగా చెప్పండి. ఏంటి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావుట? ఏ విషయం డాడీ? అదే మందారం అనే అమ్మాయి విషయం. ఈ కొత్త అలవాట్లు ఎప్పటి నుంచిరా నీకు? నిన్నటి దాకా ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాం. 10th లో స్టేట్ ఫస్ట్ అని, ఇంటర్లో కాలేజ్ ఫస్ట్ అని. వయసు వచ్చి రాగానే అందరూ చేసే పని నువ్వు చేసావు. అరే మాతోనే చెప్తావరా అమ్మాయిని చూడకపోతే ఉండలేనని? సచిన్, నువ్వు ఇంకా చిన్నవాడివి, నీ చదువుకోవాల్సిన వయసురా. నువ్వు చేసిన తప్పని నేను అంటలేదు. ఈ ఆకర్షణ నీ భవిష్యత్తు నీకు కాకుండా చేస్తుంది. మైండ్ ఇట్. నేను ఇప్పుడు చదువుకోలేకపోతున్నా డాడీ, నా మనసులో లేదు. ఎందుకురా? ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాను. నాకు ఇప్పుడు స్టడీస్ పైన ఇంట్రెస్టే రావట్లేదు. పోరా పో, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. వద్దు డాడీ, నాకు ఏదైనా స్టడీస్ తర్వాతే. దానికి సొల్యూషన్ కూడా మీరే చెప్పండి.
సచిన్ బయలుదేరుతామా బాబు? సచిన్, నిన్నిలా పంపడం మాకు బాధగానే ఉందిరా. నీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోక తప్పలేదు. కొన్నాళ్ళు దూరంగా ఉంటే నువ్వు బాగుంటావు, మేము బాగుంటాం. ఆల్ ద బెస్ట్. ఏమండి, సచిన్, ఫోన్లో అన్ని విషయాలు మాట్లాడాను. బాబాయ్ దగ్గరుండి అన్ని చూసుకుంటాడు. నువ్వు మాత్రం శ్రద్ధగా చదువుకో. ఏనా? సచిన్, ఆరోగ్యం బాగా చూసుకున్నా, బాగా చదువుకో. ఏనా? వాటర్ బాటిల్ తెచ్చుకుంటాడు. ఓకే, త్వరగా వచ్చే. అలాగే. హలో మందారం. హాయ్ సచిన్, ఎక్కడి నుంచి? నేనా? రైల్వే స్టేషన్ నుంచి. రైల్వే స్టేషన్? ఎందుకు? ఊరు వెళ్తున్నాను. ఏ ఊరు? చెన్నై. ఎందుకు? చదువుకోవడానికి. మళ్ళీ ఎప్పుడు వస్తావు? తెలీదు. అసలు ఏమైంది సచిన్? సచిన్, సచిన్, సచిన్ మాట్లాడు. సచిన్, రైల్వే స్టేషన్ పోనీ. సచిన్, త్వరగా రారా, టైం అవుతుంది. పద. వెళ్ళొస్తాంటే. ఓకే, వస్తానమ్మా. జాగ్రత్తగా. సచిన్, టేక్ కేర్. పోనీ. ట్రైన్ నెంబర్ 2760 హైదరాబాద్ నుండి చెన్నై వెళ్ళు. చార్మినార్ ఎక్స్ప్రెస్ మరికొన్ని క్షణాల్లో 1 నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరి సిద్ధంగా ఉంది. హలో 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 ఆంటీ, నేను మందారాన్ని. మందారం రాంగ్ నెంబర్.
సచిన్, మిస్టర్ సచిన్. My dear students, I am very happy to introduce Mr. Sachin, a meritorious student from Hyderabad. మామూలుగా మన కాలేజీలో అకాడమిక్ ఇయర్ మధ్యలో అడ్మిషన్స్ ఇవ్వం, కానీ ఈ అబ్బాయి మెరిట్ ర్యాంక్ చూసి మన కాలేజీలో అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ సచిన్ విత్ ఎ బిగ్ హ్యాండ్. హలో సచిన్. హాయ్ మందారం, హవ్ ఆర్ యూ? ఫైన్, హవ్ యూ? ఆంటీ ఉన్నారా? లేదు, బయటికి వెళ్ళింది. ఎనీథింగ్ స్పెషల్? ఈ రోజు మా ఇంట్లో ఫంక్షన్, కానీ నువ్వు రావద్దు. ఆంటీ వస్తే చాలు. అరే షూర్? ష్యూర్. కాన్ఫిడెంట్? కాన్ఫిడెంట్. లా కర్ దో? కర్ దో. పక్కా? 100%. ఫీల్ అయ్యావా? మరి ఓ సారీ సారీ సారీ. నువ్వు కూడా రావాలి. ఓకే ఓకే, బాయ్ బాయ్. సచిన్ ఇంకా రాలేదేంటి? ఫీల్ అయ్యాడో ఏమో. రండి రండి. ఇంట్లో అంతా బాగున్నారా? బానే ఉన్నారు. నాకు తెలుసు నువ్వు వస్తాను. అబ్బా రామా. వస్తున్నాను. అమ్మా, నేను చెప్పానే మందారం అని, తనే. నమస్తే అండి. లేమ్మా, మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. అమ్మ లోపలుందా? ఏంటి ఫోన్లో ఏమన్నావు? ఏ సచిన్, నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? ఏ రాకూడదా? ఇది ఆడవాళ్ళ ఫంక్షన్ అమ్మా. అయితే ఇది ఓన్లీ లేడీస్ కేనమ్మా. ఊరుకోండే. నువ్వు రా సచిన్. ఎక్స్ట్రా అన్ని. అమ్మా, పూజ పూర్తయింది. అందరికీ ప్రసాదాలు తాంబూలాలు పంచండి. ఎవరికైనా కీర్తనలు వస్తే పాడండి అమ్మా. ఒక పాట పాడమ్మా. వద్దా ఆంటీ? పాడవే. అన్ని పేరెంటాల్లోనూ పాడతావు కదా, పాడు. ఆంటీ అడుగుతున్నారు కదా, పాడు. టూర్ లో కూడా పాడిందంటీ. పాడవే, పాడు పాడు పాడు. పాడవే. సరే, ఒక్క నిమిషం. ఓవర్ యాక్షన్ వద్దు, మామూలుగా పాడు. ఊరుకోవే. హాయ్. ఎక్స్క్యూజ్ మీ, మీరు? నేనా? మీ ఆపోజిట్ ఫ్లాట్స్ లో ఉంటాను. మీరిక్కడ? ఐఎమ్ ది స్టూడెంట్ ఆఫ్ దిస్ కాలేజ్. Oh. బై ది వే, ఐఎమ్ అమృత. సచిన్. నేను కొంచెం ఎక్కువగా మాట్లాడుతుంటాను, ఏమనుకోవద్దు. బై ది వే, మీ పిన్ని మీ గురించి చెప్పింది, అందుకే మిమ్మల్ని ఎలాగైనా కలవాలనుకున్నాను. అవును, అప్పటి నుంచి నేను ఒక్కదాన్ని మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడలేదని ప్రాబ్లం? నో ప్రాబ్లం. మన కాలేజీలో ఆల్మోస్ట్ ఆల్ చాలా మంది ప్రేమికులు ఉన్నారు. వాళ్ళు తమ లవర్స్ ని వదిలిపెట్టి దూరంగా ఉంటూ బాగానే చదువుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది సాధిస్తారనే నమ్మకం. మీరు వాళ్ళకంటే తీసుకోలేదుగా. మీ పిన్ని మీ గురించి చెప్పిన తర్వాత నాకు చాలా బాధేసింది. ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను. అంతెందుకు, రేపు వ్యాలంటైన్స్ డే. మన కాలేజ్లో రకరకాల ప్రేమికుల్ని మీరే చూస్తారుగా. ఏమండి, మనం తప్పు చేసావేమో అనిపిస్తుందండి. దేని గురించి నువ్వు మాట్లాడేది? అదేనండి, మన సచిన్ గురించి. వాడొచ్చినప్పటి నుండి ఆ అమ్మాయి ధ్యాసలోనే ఉన్నాడు. కనీసం ఒక పూట భోజనం కూడా సరిగ్గా చేయడం లేదు. కాస్త మీరైనా వాడికి చెప్పి చూడొచ్చు కదా. సరే, నువ్వు ఉండు, నేను వాడితో మాట్లాడతానులే. సచిన్, నేను ఇలా చెప్తున్నానని నువ్వు మరోలా అనుకోవద్దు. అల్లరి చేయటం తప్పు కాదు, ప్రేమించడం అంతకన్నా తప్పు కాదు. మా కాలేజీ రోజుల్లో మేము కూడా ఎంజాయ్ చేసాంరా. కానీ దేనికైనా ఒక టైం ఉంది. ముందుగా నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, ఆ తర్వాత పెద్దలుగా మేమేం చేయాలో అది చేస్తాం. నీ వల్ల అన్నయ్యకు నాకు మధ్య అనుబంధం పెరగాలే గాని తగ్గిపోకూడదు.
అయినా నీకు నేను ఇలా చెప్పాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదురా. ఇంకొకసారి బాగా ఆలోచించు. அவர் யாரோ தெரியுமா? ஆடா தேவதாஸ், நம்ம காலேஜ் சலீம்டா. ఎరా వీడు లవ్వు అని తలుచుకుని దాన్ని తెక్కలవరుస్తున్నానంట. కాలేజీలో అప్పుడుதான் నంబర్ 1, இப்பதான் కాలేజీలో కడసి. லைஃப்ல எத்தனை பேர் பார்க்கல இந்த மாதிரி. వీడు రేపో మాపో ఏ బిల్డింగ్ మీద నుంచో దూకేయడం ఖాయంరా. அதுக்குதான். ஏய் என்னடா லுக்கு காதலன்? உன் லவர் பேர் என்னடா? உன் லவர் செக்ஸியா? ஏய் వదలరా, వదలు, వదలమంటుంటే వదలు. ఏంటే అతను ఒక్కదాన్నేరా ప్రేమించింది, నీలా 10 మంది గర్ల్ ఫ్రెండ్స్ తో తిరగలేదు. ఏ పోరా. వాట్ హ్యాపెండ్ హియర్? ఏం జరుగుతుంది ఇక్కడ? స్టూడెంట్స్ సార్ సచిన్ ఒక్కని చేసి కొడుతున్నారంతా. ఏం పన్నారు నీకు ఇక్కడ? క్లాస్కి వెళ్ళు. స్టూడెంట్స్ క్లియర్ ద ప్లేస్, గో టు యువర్ క్లాసెస్. చూడు సచిన్, నువ్వు మా కాలేజీలో జాయిన్ అయిన రోజున ఒక ర్యాంక్ స్టూడెంట్ మా కాలేజీలో చేరాడని ఎంతగానో అభినందించానయ్యా. కానీ ఈరోజు అందరి ముందు నువ్వు ఒక పనికిమాలిన వ్యక్తిలా కనపడుతున్నందుకు చాలా బాధపడుతున్నాను. ఎంతగానో ఎదగాల్సిన మీలాంటి విద్యార్థి మొక్కలు ప్రేమనే బరువుకి ఈ వయసులోనే వంగిపోకూడదయ్యా. ఒకటి చెప్పనా, భవిష్యత్తులోకి ప్రేమ రావాలే గాని ప్రేమే భవిష్యత్తు కాకూడదు. ఓకే, టేక్ కేర్ అబౌట్ యువర్ లైఫ్. ఆంటీ, నేను శ్యామ్ని మాట్లాడుతున్నాను ఆంటీ. సచిన్ దగ్గర నాకు కొన్ని బుక్స్ ఉండిపోయాయి ఆంటీ, వాడి ఫోన్ నెంబర్ చెప్తారా? ఒక్క నిమిషం ఆంటీ, రాసుకో. ఆంటీ చెప్పండి. 044 044 ఇది కోడ్ 87 87 000 000 11 11. థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఓకే మందారం, సచిన్ గురించి అనుకుంటే మాకే బాధేస్తుంది. ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు. ఇట్స్ ఓకేరా, మనం ఏం చేస్తాం, పోదాం పద. పదరా. హలో హలో సచిన్, నేను మందరాన్ని. మందారం, నువ్వు లోపలికి వెళ్ళి చదువుకో. బాబాయ్ డోర్ మూసుకొని లోపలికి వెళ్ళు. హలో 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 హలో. బాబాయ్, బుద్ధుందా నీకు? మనిషివేరా నువ్వు? స్టేట్ ఫస్ట్ వచ్చిన స్టూడెంట్ వేనా నువ్వు? సిగ్గు లేకపోతే సరే, బొమ్మలా నిలబడతావేరా? మాట్లాడగా నంగనాచి. ఏంటండి, ఏం జరిగింది? ఏం జరిగిందా? వాణ్ణి అడుగు. కాలేజీ ఎక్కొట్టి వెళ్ళి స్టేషన్ లో కూర్చున్నాడు. ఇంటికి రారా అంటే వెళ్ళి అమ్మాయిని చూసొస్తాను బాబాయ్ నాతోనే చెప్తున్నాడు. మా అన్న వదిన కడుపున చెడగొట్టావు కదరా. నువ్వు ఇలా చేస్తే రేపు మీ అమ్మ నాన్నలకి మేమేం సమాధానం వాడికి అమ్మా నాన్న ఎందుకు? ప్రేమించిన ప్రేయస్ ఉంటే చాలు. అది కాదు బాబాయ్. ఇంకొక మాట్లాడుకో నంగనాచి. సిగ్గుంటే వెళ్ళి దేంట్లో పడి చావు. హలో హలో అన్నయ్య, నేను సుందర్ని మాట్లాడుతున్నాను. ఏరా ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను అన్నయ్య. సచిన్ ఎలా ఉన్నాడు? వాడి సంగతి మాట్లాడటానికే నేను నీకు ఫోన్ చేశాను. ఏమైంది మళ్ళీ? ఏం లేదన్నయ్య, ఆ అమ్మాయి మందారం ఇక్కడికి ఫోన్ చేసింది. దాంతో వాడు అమ్మాయిని చూడటానికని రైల్వే స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాడు. వాడికోసారి ఫోన్ వద్దులే అన్నయ్య, నేను ఆల్రెడీ వాడిని బాగా మందలించాను. సరే, నేను ఇక్కడ చూసుకుంటాను. వాడిని కాస్త జాగ్రత్తగా చూసుకోరా. నువ్వేం వరీ కావద్దన్నయ్య, వాడిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వు మాత్రం అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి గట్టిగా వార్నింగ్ ఇవ్వు. ఇక నాకు వదిలే. అలాగే అన్నయ్య. పంప నిండా మనీ ప్లాంట్లే, మనీయే నిల్లు.
హనుమంతరావు అంటే మీరేనా? నేనే. మీరు? సచిన్ ఫాదర్ని. ఓ మీరా? రండి కూర్చోండి. కూర్చోవడం సంగతి అలా ఉంచండి. మీకు ఎంతమంది అమ్మాయిలు? ఒక్కతే అమ్మాయి, పేరు మందారం. మీతోనే ఉంటుందా? మా అమ్మాయి నాతో ఉండకపోతే ఎవరితో ఉంటుంది? కానీ నా కొడుకు నాతో ఉండట్లేదు. కారణం మీ అమ్మాయే. మా అమ్మాయి ఏం చేసింది? వాడిని పిచ్చి వాడిని చేసి ఆడిస్తోంది. జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ డాటర్. వాడిని దూరంగా పెట్టి చదివిస్తున్నానండి. అయినా అక్కడికి ఫోన్ చేసి వాడిని డిస్టర్బ్ చేస్తుందట. మా అమ్మాయి ఇలా చేయదే. అడగండి, పిలిచి అడగండి. టెన్షన్ పడకండి, రిలాక్స్ ఉండండి. ఓకే. అమ్మాయి మందారం, మందారం, ఆయన చెప్పింది నిజమేనా? ఆయన చెప్పింది నిజమేనా? వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసావా? ఫోన్ చేసావా? అరే ఎందుకు అలా చేసుకుంటారు? ప్లీజ్, తప్పు చేసింది మా అమ్మాయిని తేలింది కదా. ఇంకోసారి అలా జరగకుండా చూసుకోండి. ఇంకోసారి తప్పు చేసిందని తెలిస్తే నాకు చెప్పండి. నేను నా దగ్గరికి పోగులు పెట్టేస్తాను. మీరు వెళ్ళండి. మీకు నమస్కారం పెట్టాను. మీరు వెళ్ళండి సార్. కంట్రోల్ చేస్తారు. నీ చదివేలాగా సంక నాకింది, వాడి చదువు కూడా చెడగొట్టు. తెలుసా తెలియక ఏదో చేసిందని వయసు వచ్చిన పిల్ల మీద చేసుకుంటారా? నువ్వు ఇలా వెనకేసుకురాబట్టే దానికి పాసు అన్న పదానికి అర్థం కూడా తెలియదు. పైగా బంగారంలో చదువుతున్నావు అని లవ్వు కొవ్వు అంటూ గంగా కలిపేసింది. ఓ పని చెయ్యి, దీనికి ఎలాగా చదవబద్దు గానీ కాస్త పసుపు కుంకం పులిమి పూజ గదిలో కూర్చోబెట్టు, పుణ్యమైన వస్తుంది. నువ్వు పదవే. సచిన్, నువ్వు అసలు మనిషివేనా? నీకు చదువుతో పాటు సంస్కారం కూడా ఉందనుకున్నాను, కానీ లేదని ఈ రోజు తెలిసింది. పరువుగా బ్రతుకుతున్న మా కుటుంబాన్ని మీ నాన్నగారితో మాటలు పడేలా చేస్తావా? నిన్ను అభిమానించినందుకు సిగ్గుగా ఉంది. ఇప్పుడు నువ్వన్నా నీ పేరన్నా నాకు అసహ్యం. ఇక జన్మలో నీ మొహం నాకు చూపించుకో. ఇట్లు మందారం. నా గురించి మీరు చాలా విషయాలు తెలుసుకున్నారు. మరి మీ గురించి ఏమీ చెప్పనే లేదు. నువ్వు మీరు గిరు అనే వర్డ్స్ మానేస్తే మనం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. ఓకే? ఇట్స్ ఓకే. మరి నీ గురించి తెలుసుకోవచ్చా? వై నాట్? నా చిన్నప్పుడే మా అమ్మ పోయింది. నో సింపతి. నేను తండ్రి చాటు పెరిగిన పిల్లను. అందుకే ఇలా మగరాళ్ళ తయారయ్యాను. దేనికి భయపడను, దేనికి ఫీల్ అవ్వను. నా మనసుకి ఏదనిపిస్తే అది చేస్తాను. బట్ అది నాకు నచ్చాలి. దట్స్ ఆల్. ఓహ్ సారీ సారీ సారీ, ఇండైరెక్ట్ గా నిన్నంటున్నాను అనుకోద్దే. ఓకే? నువ్వు డైరెక్ట్ గా చెప్పినా నేనేమనుకోను. అయితే డైరెక్ట్ గా చెప్తున్నాను, నీ పద్ధతి నాకేం నచ్చలేదు. సచిన్, సచిన్ టెండూల్కర్ పేరు పెట్టుకున్నాం. నీకు సిగ్గేయట్లేదు? అసలు స్టేట్ ర్యాంక్ స్టూడెంట్ వేనా లేదా కాపీ కొట్టు పాస్ అయ్యావా? అరే ఏ కాలేజ్ లో చూసినా, ఏ రెస్టారెంట్ లో చూసినా, ఎక్కడ చూసినా లవ్ లవ్ లవ్. లవ్ లో బాగుపడిన వాళ్ళు 10% అయితే చెడిపోయిన వాళ్ళు 90%. షిట్. సారీ, ఇంత చదువు తీసుకొని చెప్తున్నందుకు మరోలా అనుకోవద్దు. నువ్వు ఆ 10% వాళ్ళలో ఉండాలనేది నేను కోరుకునేది. ఎందుకంటే మంచి వాళ్ళు ఎప్పుడు చెడిపోకూడదు. నేను హర్ట్ చేస్తుంటే సారీ. చూడు, గెలవడానికి ఓడడానికి తట్టుకునే గట్స్ ఉంటేనే లవ్ చేయాలి. నీ మనసు తెలుసుకున్న ఒక మంచి ఫ్రెండ్గా నేను చెప్పదలుచుకుంది ఇది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, బయలుదేరదామా? కూల్ డ్రింక్ తీసుకుని వెళ్దాం. ఎరా చైతన్య, అంత కోపం ఎందుకు నీకు? మార్కెట్కి వెళ్తే ఎవరిదో చేయదలింది, పెద్ద అన్ని పట్టించుకుంటే ఎలాగా? పొరపాటు కదా మావయ్య, వాడు కావాలని తగిలాడు. అయితే కొడతావా? మందారం కోసం కొట్టడమే కాదు, చావటానికైనా చంపటానికైనా సిద్ధమే. ఏమే, వీడికి ఇంత అవసరమా? మీకింత అవసరమా? There is something wrong with me. మందారం, మై స్వీట్ హార్ట్. రేపటి నువ్వెవరన్నా ప్రేమించావరా? నీకంటే పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? వాడి మొహం, వాడికి ప్రేమలో పడే ఛాన్సే లేదురా. వాడు ఆల్రెడీ 3 ఆంటీలతో కమిట్ అయిపోయాడు. ఏంటి బాబు చీచి చిచి? దేవదాస్ ఏమయ్యాడు? తాగుబోతు అయ్యాడు. సలీం ఏమయ్యాడు? సగ వయసులోనే పోయాడు. జస్ట్ బికాజ్ ఆఫ్ లవ్.
ఖుషిలో పవన్ కళ్యాణ్ ఏమన్నాడు తెలుసా? ఇలాంటి తొక్కలో కమిట్మెంట్స్ పెట్టుకోకూడదు అన్నాడు. రేయ్, అనుభవాడు. ప్రేమ గురించి మీకు తెలియదురా. దాని పవర్ ఏంటో తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. ఓహో, మాకు మందారులు లాంటి మరదలుంటే ఇలాంటి సొల్లు కబుర్లు చాలా చెప్తాం. అంటే ప్రేమ గురించి నీ ఉద్దేశం ఇంతేనట్టావు? ఏం డౌటా? నువ్వురా అంతే మరి. ఎరా క్వశ్చనే లేదు. అబ్బా, ఫైనలా? నో కాంప్రమైజ్. అయితే బిల్ కట్టి వచ్చేయండి. వారిని హలో, ఏంటది? కూరగాయలు. అది తెలుసు, నువ్వు చేస్తున్నది ఏంటని తరుగుతున్నాను. తెలుసు, వెళ్ళి చదువుకో. అమ్మ బయటికెళ్ళింది బావా, వచ్చే లోపల వంట చేయమంది, అందుకని. ఏం అవసరం లేదు, వెళ్ళి చదువుకో. ఉహుం. వంట నేను చేస్తాలే, వెళ్ళి చదువుకో. వద్దులే బావా. వెళ్ళమని చెప్పానా? లే, వెళ్ళి చదువుకో ముందు. వెళ్ళు, కమన్ గెటప్. ఓకే, థ్యాంక్స్. మందారం, బుక్స్ తీసుకొని రా. అబ్బా వస్తున్నాను. బాగా చదువుకోవచ్చుగా, ఎందుకు నాన్నతో తిట్లు తింటావు? అసలు నేను వచ్చింది ఎందుకు? నువ్వు ఎగ్జామ్లో ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యేంత వరకు నేను ఇక్కడ నుండి కదను. ఆ తర్వాత నేను విసిగించనులే, వెళ్ళిపోతాను. బాగా చదవాలి, ఓకే? ఓకే. ఏమేం బావా? నాకేం కాలేదు, చిన్న గాయం. చదువుకో. ఏం లేదంటావేంటి నువ్వు? ఇంత బ్లడ్ వస్తుంటేను ఏది చూపించు. నీకన్నిటికీ ఆవేశం ఎక్కువ బావా. నేను చెప్తే విన్నావా? నేను చేస్తానన్నాను కదా, చూడెంత బ్లడ్ వస్తుందో. ఏం కాలేదు, ఏం కాలేదన్నానా? పిచ్చి పిల్ల. సచిన్, నిన్ను కోపంతో తిడుతూ లెటర్ రాసినందుకు నన్ను క్షమించు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నాకు వెంటనే లెటర్ రాయి. నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నీ మందారం. బావా, ఏంటి మందారం పిలిచావు? బావా నాకు హెల్ప్ చేయవా? ఏంటో చెప్పు. ఈ లెటర్ చాలా ఇంపార్టెంట్. రేపు మార్నింగ్ పోస్ట్ చేయవా? మర్చిపోకే. ఇలా ఇవ్వు. థ్యాంక్ యూ. వాడు వస్తున్నాడు, ఇంకా మరదల గురించి మొదలు పెడతాడు చూడు. హాయ్ మామ, ఏంటి ఎంత లేటు? ఏంట్రా ఇది? ఏమైంది? నేను చెప్పలా? కొట్టాను. ఏమైంది మామ? మందారం నన్నే ప్రేమిస్తుంది ఎంకరేజ్ చేశారా? మందారం సచిన్కి లవ్ లెటర్ రాసి పోస్ట్ చేయమని నా చేతికి ఇచ్చింది. ఇప్పటికైనా అర్థమైందా మందారం సచిన్ని ప్రేమిస్తుందని? అర్థమైందా అలా అర్థం లేకుండా మాట్లాడతావేంటి? ఆ లెటర్లో అంతరార్థం ఏంటో నేను తెలుస్తాను కదా. ఒకసారి లెటర్ ఇది పట్టుకో ముందు, ఇది పట్టుకో, నేను చెప్తాను. సచిన్. అరేరే వద్దురా, లెటర్ ఇచ్చింది చూసామని తెలిస్తే మందారం బాధపడుతుందిరా. ప్లీజ్ రా, నా మాటేను. ఉండు మామ, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. ఒక్క నిమిషం ఆగు. చూసావా, ఖాళీ పేపర్. అంటే సచిన్ని ప్రేమిస్తుందన్నమాట పచ్చి అబద్ధం. ఇవేరా బావమర్దలు గిల్లి గజ్జలంటే. ప్రొసీడ్ అయిపో. మందారం రేయ్ మందారం, డిస్టర్బ్ చేయొద్దు బావా.
మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే. ఓ సారీ. థ్యాంక్ యూ బావా. నీ బర్త్డే గిఫ్ట్ ఏంటి తెలుసా? చెప్పనా? ఐ లవ్ యూ. బావా నాకు బర్త్డే విషెస్ చెప్పి ఆనందాన్ని కలిగించావు, కానీ ఐ లవ్ యూ చెప్పి బాధ పెట్టావు. అది కదరా, నీ మీద ప్రేమతో చెప్పిందే కానీ నేను బాధ పెట్టాలని చెప్పింది కదరా. అభిమానానికి ప్రేమకి తేడా తెలుసుకోలేవా? కానీ కానీ ఆ అభిమానమే కొన్నిసార్లు ప్రేమగా మారుతుంది. కావచ్చు, కానీ మన విషయంలో మాత్రం అలా అర్థం చేసుకోవద్దు ప్లీజ్. హాయ్ సచిన్, ఇక్కడున్నావా? నీకోసం లైబ్రరీకి వెళ్ళొస్తున్నాను. ఏంటంత డల్గా ఉన్నావు? నీకోసం ఏం తెచ్చానో తెలుసా? ఏ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. దేనికి? నీకోసం ఏం చేశాను? నా కోసం ఇదంతా? నువ్వు నాకేదో చేసావని నేను నీకు ఇది ఇస్తే అది అభిమానం ఎలాగవుతుంది? నువ్వు ఎగ్జామ్స్ బాగా రాసి మంచి ర్యాంక్తో పాస్ అయితే అదే నాకు పెద్ద గిఫ్ట్. అసలు ఈ వివేకానంద స్టాచ్యూ నీకు ఎందుకు ఇచ్చానో తెలుసా? నీ లైఫ్కి ఇదో మంచి ఇన్స్పిరేషన్ కావాలని. సచిన్, నేను చెప్పాల్సిందంతా చెప్పాను. ఇక నీ లైఫ్ గురించి ఫైనల్ డెసిషన్ నువ్వే తీసుకోవాలి. వెదర్ ఇట్ మే బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. పాజిటివ్ అయితే సంతోషించే మొదటి వ్యక్తి అమృత అని గుర్తుంచుకో. నమస్తే అంకుల్. నమస్తే నమస్తే. క్యారీ ఆన్. సచిన్, ఎవరొచ్చారో చూడరా. డాడీ, మమ్మీ ఎప్పుడొచ్చారు? ఏనన్నా సచిన్, బాగున్నావా? బాగున్నా డాడీ. నేను ఇస్తా. ఫైన్ డాడీ. ఏ చిన్నారి, కాల్ తీవే. మీరు వస్తున్నారని వాడికి చెప్పాను. మమ్మీ తీసుకో. అయినా సిన్సియర్ గా కాలేజ్కి వెళ్ళిపోయాడు. పిని, థాంక్యూ. ఏమ్మా బాగున్నావా? బాగున్నానండి. ఎలా ఉన్నావు నాన్న? బాగున్నావా? బాగున్నానమ్మా. మన సచిన్ ఇప్పుడు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అన్నయ్య. నేను కూడా వాడి లెక్చరర్స్ రెగ్యులర్ గా కలుస్తున్నాను. దే ఆల్సో సెడ్ హీఈస్ ఓకే నౌ. నువ్వు వాడి గురించి ఇంకేం భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ వెరీ మచ్. బావగారు, ఇంతకు ముందు వారానికి సినిమాకి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు అది కూడా మానేశాం. ఇప్పుడు అదంత అవసరమా? ఓకేరా తమ్ముడు, మీ ఇద్దరం ఇవాళ సాయంకాలమే బయలుదేరాం. అదేంటన్నయ్య? ఇంకో 2 రోజులన్నా ఉంటాను. లేదురా, అక్కడ పనులన్నీ వదులుకుని వచ్చాను. సచిన్ చూడాలనిపించింది. వాడు బాగా చదువుకుంటున్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరేం దిగులు పడకండి బావగారు. మన చిన్నారి పొన్నారి సచిన్ ఒక క్షణం కూడా వదిలిపెట్టుండరు. ఎలాగో సచిన్ వచ్చాడు కదా, అందరం కలిసి ఫోన్ చేద్దాం పదండి. అప్పుడే భోజనాలా? ఏమ్మా ఇంకా వండలేదా? నీ టాలెంట్ మీద నాకు పూర్తి నమ్మకం ఉందిలే. అందుకే అందరం కలిసి మంచి రెస్టారెంట్కి వెళ్దాం. అలాగే బాబాయ్. ఒరే తమ్ముడు, ఏంటన్నయ్య? మందారం గురించి మళ్ళీ వాడు ఏమైనా ఆలోచిస్తున్నాడా? అబ్బే అలాంటిదే లేదు. వాడికి ఇప్పుడు చదువు తప్ప మరేం ధ్యాస లేదు. అన్నట్టు ఎందుకైనా మంచిది, నువ్వు కూడా వాడిని ఈ విషయం గురించి అడిగి డిస్టర్బ్ చేయద్దు, సరేనా? ఓకే.
అమృత, నువ్వు ఇక్కడ ఉన్నావా? నీకోసం ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? ఎగ్జామ్స్ అన్ని చాలా బాగా రాశాను. దానికి కారణం నువ్వే. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. దానికి ఇన్స్పిరేషన్ కూడా నువ్వే. నువ్వు లేకపోతే నిజంగా నేను లేను. ఐ లైక్ యూ వెరీ మచ్. బాబాయ్, పిన్ని, వెళ్ళొస్తాను. జాగ్రత్త సచిన్. ఇన్ని రోజులు మా ఇంట్లో ఉన్నందుకు మాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టావు. వి రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. మాకు చాలా సంతోషంగా ఉంది. సచిన్, బాబాయ్, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ రా. థ్యాంక్ యూ బాబాయ్. ట్రైన్ టైం అవుతుంది, బయలుదేరు. నాన్నకు నేను ఫోన్ చేసి చెప్తానులే. అలాగే బాబాయ్. బాబాయ్, అమృతకు ఒకసారి ఫోన్ చేస్తాను. షూర్. హలో, అమృత ఉందా? ఎక్కడికి వెళ్ళింది? హాస్పిటల్కా? అమృత, నాన్నగారికి ఏమైంది? నువ్వేంటిలా ఇంకా ఊరెళ్ళలేదా? నేను ఊరెళ్ళటం అంత అవసరమా? ముందు అంకుల్ ఎక్కడ ఉన్నారు చెప్పు. డాడీ ఇస్ ఓకేయా? అరే, 2 రోజులుగా హాస్పిటల్లో ఉంటే నాకు చెప్పవా? అరే ఏమీ లేదన్నానా? మనం అర్జెంటుగా బయటికి వెళ్తున్నాం. అక్కడి నుంచి నేను స్టేషన్లో డ్రాప్ చేస్తాను. మీ నాన్నగారు ఎక్కడున్నారు? పద. డాడీ, సచిన్. రా బాబు సచిన్, కూర్చో. కంగ్రాచులేషన్స్, నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందని మా అమ్మాయి చెప్పింది. చాలా సంతోషం. ఇదివరకు ఎప్పుడైనా మీ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందమ్మా? 2 years బ్యాక్ వచ్చింది సార్. మళ్ళీ ఇదే రావడం. మెడిసిన్స్ రాసిచ్చాను, అవి జాగ్రత్తగా వాడండి. ఆయన టెన్షన్ పడకుండా చూసుకోండి. అలాగే డాక్టర్. ఓకేనమ్మా, వస్తాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీకు ఎలా ఉంది అంకుల్? నాకేం పర్వాలేదయ్యా. మరోసారి స్ట్రోక్ వస్తే పోతాను. నా దిగులంతా మా అమ్మాయి గురించే. సచిన్, ఇక మనం బయలుదేరుదాం. డాడీ మీరు రెస్ట్ తీసుకోండి. నేను రెస్ట్ తీసుకుంటాలే గాని నువ్వు వెళ్ళి బాబుకి టీ పట్టరామ్మా. వెళ్ళమ్మా. బాబు సచిన్, నువ్వేమీ అనుకోనంటే ఒక్క విషయం చెప్తాను. చెప్పండి అంకుల్. దానికి తల్లి ఎలా ఉంటుందో తెలియదు. ఏది కావాలన్నా నన్నే అడుగుతుంది, ఏది దాచుకోదు. ఒక్క విషయం మాత్రం దాచిందయ్యా. తను నిన్ను ఎంతగానో ప్రేమించింది. నేనొక మాట అడుగుతాను, మా అమ్మాయిని పెళ్లి చేసుకోగలవా? అది మాత్రం నిన్ను తప్ప మరెవ్వరిని పెళ్లి చేసుకోదు. ఏదైనా దాని సెలక్షన్ ఒక్కసారి. చాలా సెన్సిటివ్. తను బాధపడుతుందే తప్ప మరెవరిని బాధ పెట్టదు. అది నీకు అభ్యంతరం లేకపోతేనే నేను పోయేలో. ఒక్క నిమిషం అంకుల్. నాన్నగారు చెప్పింది నిజమేనా? ఏం చెప్పారు? తెలీదా? నా కళ్ళలోకి చూసి చెప్పు. పద. అంకుల్, నేను రేపు ఊరెళ్తున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని కూడా తీసుకెళ్తాను. సంతోషం బాబు. అమ్మా, మమ్మీ, మమ్మీ. నేను ఎగ్జామ్స్ చాలా బాగా రాశాను మమ్మీ. మమ్మీ, కమాన్ కమాన్. తను అమృత అని. తెలుసులేరా, వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు. రామ్మా. డాడీ, డాడీ, డాడీ. డాడీ. నాన్న సచిన్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ డాడీ. డాడీ, తను. ఓ అమృత, నిన్న మీ డాడీ ఫోన్ చేశారమ్మా. మా వాడింత ప్రయోజకుడయ్యా అంటే కారణం నువ్వే.
థ్యాంక్ యూ వెరీ మచ్. అదేం లేదు అంకుల్. ఈ రోజు మా ఇంట్లో వంట నువ్వే చేయాలమ్మా. That's good. అమ్మో, పదండి. క్యారీ ఆన్. ఓకే, గ్రేట్ పేరెంట్స్. చూసావా మీ అమ్మా నాన్న ఎంత హ్యాపీగా ఉన్నారో? వాళ్ళకి కావాల్సింది అదే. హలో, కిచెన్ ఎక్కడా? అదే ఆంటీ వంట చేయమన్నారు కదా. సారీ, పద. మాకు కూడా వడ్డిస్తే మేము కూడా తింటాం తల్లి. సారీ ఆంటీ. ఇవాళ అమృత చేతి వంట తింటాం అన్నమాట. నువ్వు కూడా వచ్చి కూర్చోమ్మా, అందరం కలిసి భోంచేద్దాం. ఓకే. సచిన్, నేను మీ అమ్మ కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. నిన్ను అమృతనే చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉందిరా. అందుకే మీ ఇద్దరికీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఇంతకీ నీ అభిప్రాయం ఏంటి? మీ ఆనందమే నా ఆనందం డాడీ. మీ మనసుకు ఏది మంచి అనిపిస్తే అదే చేయండి. అమ్మ మందారం, ఏంటన్నా? నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడదామని వచ్చాం. చెప్పండి అన్నా. నీకు బావ గురించి తెలుసు. చిన్నప్పటి నుంచి నువ్వంటే వాడికి ప్రాణం. అన్నిటిని మించి నీ మనసును బాగా అర్థం చేసుకున్నాడమ్మా. అందుకే మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నా. జీవితంలో నిన్ను కోరుకున్నవాడు తోడుగా లభిస్తే ఎక్కువ సుఖపడతావు. బాగా ఆలోచించు. ఓకే, నేను బయలుదేరినా? దయచేసి వినండి. ట్రైన్ నెంబర్ 2760 హైదరాబాద్ నుండి చెన్నై వెళ్ళు చార్మినార్ ఎక్స్ప్రెస్ మరికొద్ది క్షణాల్లో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధముగా ఉంది. అమృత, నాన్నగారిని అడిగినట్లు చెప్పు. నిజం చెప్పు, ఈ పెళ్లికి మనస్ఫూర్తిగానే ఒప్పుకుంటున్నావా? సచిన్, గుర్తున్నానా? మర్చిపోయానని ఎలా అనుకున్నావు? నువ్వు వచ్చి 2 రోజులైంది. నన్ను చూడాలని ఒక్కసారి కూడా అనిపించలేదా? అట్లీస్ట్ ఒక్క ఫోన్ అయినా చేయొచ్చుగా. అవునులే, నేను చదువులో మొద్దుని. మీలా గొప్పగా చదవలేనుగా. మీరు ఏంటి కొత్తగా? కొత్త పరిచయాలు పాతవన్నీ మరిపిస్తాయి. బై ది వే, ఎగ్జామ్స్ ఎలా రాసావు? మంచి ర్యాంక్ కూడా వస్తుంది. అందుకు కారణం అమృత. షీఈ్ ఇన్స్పిరేషన్ టు మీ. షీఈ్ రియల్లీ గ్రేట్. మా అమ్మా నాన్న అమృత్తో నా మ్యారేజ్ ఫిక్స్ చేశారు. నువ్వు ఇలా మారిపోతావును ఊహించలేదు సచిన్. మరి నీ స్టడీస్ ఎలా ఉన్నాయి? ఫెయిల్ మాత్రం అవ్వను. నాకు కూడా మా బావ ఇన్స్పిరేషన్ ఉంది. హీఈస్ రియల్లీ గ్రేట్. రాత్రి పగలు తేడా లేకుండా ఎంతో కష్టపడి నన్ను చదివించాడు. మా బావకి నేనంటే చాలా ఇష్టం. నా బావతోనే నా మ్యారేజ్ ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారు. నువ్వు ఇంతగా మారిపోతావని ఊహించలేదు మందారం. సర్లే, ఆల్ ది బెస్ట్. ఓకే, బాయ్. నా మాట వినండి మావయ్య. మందారం మనసు బాధ పెట్టకండి. దయచేసి మందారాన్ని సచిన్కి ఇచ్చి పెళ్లి చేయండి మావయ్య, ప్లీజ్.
ఈ మాటలను నువ్వు నా మనసు బాధ పెట్టకరా. అది పుట్టినప్పటి నుంచి దాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ దానికోసం నువ్వు ఎన్ని వదులుకున్నావో నాకు తెలుసు. దాని కళ్ళలో నలకబడితే నీ కళ్ళలో నీళ్లు తిరిగేవి. ఒరే, ఎదుటి వారి మనసులో స్థానం సంపాదించాలంటే ఒట్టి ప్రేమ ఉంటే సరిపోదురా, త్యాగం కూడా ఉండాలి. అది నీలో ఉంది. అందుకే నిన్ను నా అల్లుడిని చేసుకుందాం అనుకుంటున్నాను. మనం ఎన్ననుకున్నా మందారం మనసు వేరొకరు సొంతం మావయ్య. తలరాతల ముందు నోటి మాటలు తలవంచకు తప్పదు మావయ్య. నాన్నా, ఏమ్మా? ఏమైందన్నా? ఏం లేదమ్మా. అది మీరేదో దాస్తున్నారు. ఏం లేదమ్మా, మా ఇష్టాల కోసం సున్నితమైన మీ ప్రేమను చంపేస్తున్నామేమోనని. ఇచ్చి నాన్న, మీరేం చేసినా నా మంచి కోసమే చేస్తారు. బావతోనే నా పెళ్లి జరిపించండి. నువ్వు బలవంతంగా ఒప్పుకోవట్లేదు కదమ్మా? లేదు నాన్న, ఇష్టంగానే చేసుకుంటున్నాను. మా అమ్మ కదూ. హలో మందారం, ఒక్కసారి నేను నీతో మాట్లాడాలి. అలాగే. రేపు కలుస్తావా? ఎక్కడ కలవాలి? రమ్మని ఫోన్ చేశావు? చూడాలనిపించి. చూపులకు కానీ ఎదురు చూపులకు కానీ మన మధ్య ఏముందని? ఏమీ లేదనే అనుకుంటున్నావా? అనుకున్నవన్నీ జరగవు కదా. ఎక్కడో కలిసావు, మాట్లాడుకున్నావు. ఇప్పుడు పెళ్ళవుతోంది. విడిపోతున్నా. అంటే మన పరిచయానికి అర్థమే లేదా? ఎదుటివారిని బట్టే పరిచయాలకు అర్థాలు మారుతూ ఉంటాయి. ఎనీహో,
నిన్ను ఇష్టపడే బావతో పెళ్లి జరుగుతున్నందుకు కంగ్రాచులేషన్స్. సేమ్ టు యు. నువ్వు ఇష్టపడ్డ అమ్మాయితో నీ పెళ్లి జరుగుతున్నందుకు కంగ్రాచులేషన్స్. నేను అమృతను పెళ్లి చేసుకుంటున్నది ప్రేమతో కాదు, గౌరవంతో. ఒకసారి మా అమ్మా నాన్నల మనసు బాధ పెట్టాను. మళ్ళీ అలా జరగకూడదనే నా మనసు చంపుకొని ఈ పెళ్లి చేసుకుంటున్నాను. మంచి మనసున్న నిన్ను మిస్ అయ్యాను సచిన్. మందారం, నా మనసుకు బాధ పడ్డమే తప్ప బాధ పెట్టడం తెలీదు. నేనెవరినైనా బాధ పెట్టానని వాళ్ళు అనుకుంటే అది నా దురదృష్టం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఓకే, బాయ్. సచిన్గాడు జింగిచక పెళ్లి కొడుకు జింగిచక పెళ్ళైతే జింగిచక దొరకడంట జింగిచక హైలెస్ రే సచిన్, నీతో ఓ విషయం మాట్లాడాలి, రారా. నిజం చెప్పు, నీకు ఈ పెళ్లి ఇష్టమేనారా? ఇష్టమేరా. మరి మందారం, నా కళ్ళలోకి చూసి చెప్పు, నువ్వు మనస్ఫూర్తిగా ఈ పెళ్లి చేసుకుంటున్నావా? నా ఇష్ట ప్రకారం ఈ పెళ్లి జరుగుతోంది. ఇప్పుడు వేసుకోండి రా. సచిన్గాడు జింగిచక పెళ్లి కొడుకు జింగిచక. అమృత, త్వరగా తయారవ్వమ్మా. నాకన్నా మీకే తొందర ఎక్కువైంది డాడీ. నేను చెప్పాను గురు, మందారంతో నీ మ్యారేజ్ అవుద్దని. అవునరా, నువ్వు చెప్పింది నిజమైంది. మందారంతో నా పెళ్ళి అవుతుంది. చాలా థ్యాంక్స్ రా. ఉండు గురు, అవతల విడుతుంటే కొత్త పెట్టలు వచ్చారు, లుక్కేసి వస్తాను. రై, నీకెప్పుడు ఆదిహాసేనా? ఉండు గురు, చూసేస్తా అయిపోయింది. పోరా. నాన్న సచిన్, రెడీ అయ్యావా? తమ్ముడు, ఏర్పాట్లన్నీ జాలాగా చూసుకోరా. ఏం పర్వాలేదమ్మా, ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయి. అమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది, పింటుకు మాత్రం తీసుకురండి.
సచిన్, మా మాట మీద గౌరవంతో చదువు కోసం నువ్వు ప్రేమించిన అమ్మాయినే దూరం చేసుకున్నావు. నీ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసేంతటి కసాయవాళ్ళం కాదురా బాబు. ప్రేమకు పుట్టుకే తప్ప చావులేదు. ఎవరన్నా ఈ ప్రపంచంలో తన ప్రేమను చంపుకున్నాను అంటే అది పచ్చి అబద్ధం. అమ్మా రే సచిన్, నేను నీకు బాబాయిని రా. నువ్వు నిజంగా అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావు లేదని నీకు చిన్న టెస్ట్ పెట్టాను అంతే. నీ పసి మనసును బాధపెట్టి నీ పట్ల చాలా మూర్ఖంగా ప్రవర్తించావు. అమ్మా మందారం, నువ్వు పరీక్షలో ఫెయిల్ అయినప్పుడల్లా నేను చాలాసార్లు తిట్టాను. కానీ నువ్వు ప్రేమ పరీక్షలో నెగ్గావని 10 మందిలోనూ గర్వంగా చెప్పగలను. కావాలంటే నువ్వు నన్ను తిట్టచ్చు, కానీ ఎంత చెడ్డ నేను నీ తండ్రిని. చూడమ్మా మందారం, రెస్టారెంట్లో మీరిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ నేను విన్నాను. మీ ప్రేమను చంపుకుని మా పెద్దల మాటకు గౌరవం ఇచ్చారు. వయసులో చిన్నవారు మీకే ఇంత త్యాగం ఉంటే మిమ్మల్ని కన్నవాళ్ళం మాకెంతుండాలి? అందుకే మీ నాన్నగారిని కలిసి ఈ విషయం అంతా ఆయనతో చెప్తే ఆయన కూడా మీ పెళ్లికి ఒప్పుకున్నారు. నిజానికి మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది మాకు కాదు, అమృత చైతన్యలకి. హే, నో సింపతి. నేను అస్సలు ఫీల్ అవ్వట్లేదు. నేను చాలా ప్రాక్టికల్ గా ఉంటాను, నీకు తెలుసు కదా. లవ్ కన్నా ఫ్రెండ్షిప్ గొప్పది. ఐ థింక్ లెట్ us be friends forever. ఓకే సచిన్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సచిన్, మా మందారానికి సరైన జోడి నువ్వే. ఇంతకాలం మందారాన్ని ఈ గుండెల్లో పెట్టి చూసుకున్నాను, కంటికి రెప్పలా కాపాడుకున్నాను. ఎలా చూసుకుంటావో ఇక బాధ్యత అంతా నీది. ఓకే, ఆల్ ది బెస్ట్. త్వరగా పెళ్లికి రెడీ అవ్వండి. ఓకే ఓకే, త్వరగా రెడీ అవ్వండి. హే త్వరగా, ఇంకా ఫస్ట్ నైట్ కూడా ఉంది. ఫస్ట్ నైటా? మన ఫస్ట్ నైట్ అట. అమ్మో, ఫస్ట్ నైటా? నేను చదువుకోవాలి.